ఒక జ్యోతిరెడ్డి గారు అంటే మీ వీడియోస్ చూస్తే మోటివేషనల్గా మనం కూడా ముందుకెళ్ళాలని అనుకుంటుంటారు మ్యామ్. కష్టాలు వస్తానే కష్టపడగానే కొంచెం ఇబ్బంది కాగానే ఆత్మహత్యలు చేసుకుంటారు. పేరెంట్స్ పిల్లల్ని కష్టపడి పెంచుతారు, రూపాయి సంపాదించి కూలీనాలు వేసుకొని చదివిస్తారు. వాళ్ళేమో లవ్ ఫెయిల్ అయిందని చచ్చిపోతారు. దిస్ ఈజ్ నాట్ రైట్. మీరు ఒక ఇన్స్పిరేషన్. మనుషులంటే ఇష్టం, మనుషులతో కలిసిపోవడం అంటే ఇష్టం. కానీ అమెరికాకి వెళ్ళినా కూడా మీ స్లాంగ్ మారలే. ఈ మనం ఉండేది మొత్తం డిఫరెంట్గా ఉంటుంది కల్చర్లో. అంటే మీరు ఎంతైనా ఎడ్యుకేటర్ అయినా కూడా, గవర్నమెంట్ టీచర్ అయినా కూడా కొంచెం కల్చర్కి మనం డిఫరెంట్ ఉంటాం కదా. అక్కడికి వెళ్ళినప్పుడు ఎలా అనిపించింది మీకు? కల్చర్ కాదు, అసలు ఇంగ్లీష్ రాదు. భోజనం కూడా లేని స్థితి నుంచి దానికోసం మీరు అనాథ ఆశ్రమంలో కూడా జాయిన్ కావడం, అక్కడి నుంచి చదువుకోవడం. బట్ ఆ టైంలో మీరు ఒక అమ్మాయిగా, ఒక చిన్న పాపగా చాలా స్ట్రగుల్ అయి ఉంటారు. ఎప్పుడన్నా బాధ అయినప్పుడు తల్లి ప్రేమ కావాలి, ఏడవటానికి ఒక మనిషి కావాలి. మీ మమ్మీ గురించి అనగానే కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అంటే ఆ బాధ చాలా పడితే కానీ ఆ ఎమోషనల్ ఉండదు. అబ్బాయిగా మాట్లాడదు కానీ అది విని చాలా బాధ అనిపించింది. చెట్టు దగ్గర కూర్చొని అదంతా బాధ. నేను 2 పిల్లలు తీసుకుపోయి చనిపోదాం అనుకున్నా, కానీ ఆడ మొక్కజొన్న చేను ఉండే, కాలువలో పడుకోబెట్టిన పాపను. నేను పెద్ద పాపను ఎత్తుకొని కాళ్ళు మీ అమ్మ అమ్మ బా లేచి నిద్ర నుంచి లేచాడు. ఇప్పుడు ఫస్ట్ టైం మెచ్యూరిటీ వచ్చినప్పుడు అమ్మాయికి తల్లే ఉండాలి, ఎవరున్నా రిప్లేస్ చేయలేరు. దట్ వాజ్ వెరీ పెయిన్ఫుల్. మా అమ్మ అంటే చచ్చిపోయేంత ఇష్టం. మా అమ్మ నా చేతులలో ఇట్లా చనిపోయింది. ఇప్పుడు మీరు అన్నారు అప్పుడు ఇన్నోసెంట్ అని, ఇప్పుడు అన్ని తెలిసి తప్పులు చేస్తున్నారు. అప్పుడు క్రమశిక్షణ అనేది అవసరం. ఆ పిల్లవాడు కానీ ఆ అమ్మాయి కానీ భవిష్యత్తులో ఏసీ క్లాస్ రూమ్ చూస్తున్నారు, ఇంట్లో ఏసీలు పెట్టిస్తున్నారు, బయటకు వెళ్ళగానే స్కూటర్ మీదనో కార్లనో తీసుకెళ్తున్నారు. మనం కంపల్సరీ పక్కింట్లో కారు ఉన్నది, మనకు లేకుంటే ఇజ్జత్ పోతుంది అని అంటే కారు కొంటారు. అప్పుల పాలు చేసైనా కూడా కారు కొంటారు. వద్దు. ఓ పెళ్లి సంబంధం రాగానే అమెరికా అనగానే అమెరికాకు సంబంధం ఇచ్చి పంపిస్తారు. ఆ అమ్మాయి ఆడికి పోయినాక ఏం చేయాలి? ఇప్పుడు నా బుక్ ఫస్ట్ పేజీలో మా నానే ఉంటాడు. నాన్నకి అంకితం అని రాశాను నేను. దాదాపు 3 లక్షల కాపీలు అమ్ముడు పోయిన పుస్తకం. Altogether, it is a huge journey. Lot of challenges for women. Not easy. ఒక టైపిస్ట్ జాబ్ కోసం 200 ఉద్యోగం కోసం కాళ్ళకు చెప్పులు అరిగేటట్టు తిరిగితే నాకు ఉద్యోగం రాలేదు. సో వాళ్ళు రికమెండ్ చేశారు మా సూపరింటెండెంట్ గారు. అయినా కూడా అక్కడ నాకు ఉద్యోగం ఇవ్వలేదు. కానీ ఈరోజు అదే కాకతీయ యూనివర్సిటీలో కొన్ని లక్షల మంది నా జీవితాన్ని ఒక లెసన్గా చదువుకొని బయటికి వస్తున్నారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ అహ్మద్. ఈరోజు మనతోని స్పెషల్ గెస్ట్ అండి. ఆ గెస్ట్ కాదు, అనుకుంటే సాధించలేనిది ఏది లేదని నిరూపించిన గెస్ట్ మన దగ్గర ఉన్నారు. తనే జ్యోతిరెడ్డి గారు. కూలి పని చేసుకుంటూ ఒక పల్లెటూళ్ళలో సాధారణమైన పేద కుటుంబంలో పుట్టి అక్కడి నుంచి చదువుతోనే ఆపేయకుండా నా దగ్గర ఇంకొక టాలెంట్ ఉంది, నేను కూడా ఇక్కడ వరకే పరిమితం కాదని తన మైండ్లో తను గ్రహించుకొని ఒక వాళ్ళ రిలేటివ్స్ ద్వారా ఒక పైసలు ఎంచుతున్నప్పుడు ఒక ఐడియా వచ్చింది. చూడండి మేడంకి, నిజంగా నేను కూడా
ఎందుకు ఈ డబ్బు సంపాదించకూడదు, నేను కూడా ఎందుకు డెవలప్ కాకూడదు అన్న ఉద్దేశంతో అమెరికాకి వెళ్ళేసి తను ఒక మంచి పేరు సంపాదించుకోవడం జరిగింది. ఆయన నలుగురికి ఒక ఉపాధి కూడా ఇవ్వడం జరిగింది. తనే మన జ్యోతిరెడ్డి గారు మనతో ఉన్నారు. తన లైఫ్ చెప్పడంలో చాలా ఈజీ అండి, నేను సెట్ అయ్యాను అది, కానీ దాని వెనకాల ఉన్న స్ట్రగుల్స్ ఎంత, ఇవాళ జ్యోతిరెడ్డి గారు సీఈఓగా ఎంత పేరు తెచ్చుకోవడానికి ఎంత స్ట్రగుల్స్ అయ్యారో అండ్ ఇవాళ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు తన లైఫ్ని, జ్యోతిరెడ్డి గారిని అడిగి తెలుసుకుని ప్రయత్నిద్దాం. నమస్తే మ్యామ్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. అసలు చాలా ఇన్స్పిరేషన్ మ్యామ్. మాలాంటి ఇప్పుడు అప్కమింగ్ కానివ్వండి, ఎవరైనా ఎన్నిక అడిగేసి ప్రతి దాంట్లో ఫెయిల్యూర్ని టేస్ట్ చేసిన వాళ్ళకు ఒక జ్యోతిరెడ్డి గారు అంటే మీ వీడియోస్ చూస్తే మోటివేషనల్గా మనం కూడా ముందుకు వెళ్ళాలని అనుకుంటుంటారు మ్యామ్. చాలా అంటే మీలాంటి వాళ్ళు ఉండడం వల్లే ఇంకా అప్కమింగ్ వాళ్ళు ఇంకా చాలా మంది కూడా వాళ్ళ జీవితాలు బాగుపరుచుకుంటున్నారు. మీరు ఒక ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ. జ్యోతిరెడ్డి గారు, మీ స్టోరీ చూశాను చాలా వరకు. ఒక అంటే ఇవాళ మీరు బుక్లో కూడా ఎక్కడం జరిగింది, డిగ్రీ పాలిటెక్నిక్లో దాంట్లో కూడా ఎక్కడం జరిగింది. అంత స్థాయి వచ్చినా కూడా నేను జ్యోతిరెడ్డి గారు నార్మల్గానే ఉన్నారు, ఏ హంగామా లేకుండా ఏది లేకుండా. దీనికి ఏంటి రీజన్? ఎందుకంటే ఇప్పట్లో కొంచెం సక్సెస్ చూస్తే కళ్ళు నెత్తి ఎక్కేసి ఓ బిల్డప్ చేస్తుంటారు. బట్ జ్యోతిరెడ్డి గారు సాధారణంగా ఇంత నార్మల్గా ఉన్నారు. ఎలా మేడం? ఫస్ట్ దీంతో మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ. ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు, శుభోదయం, నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్ మీ ఫర్ దిస్. థ్యాంక్ యూ మ్యామ్. చాలా కాలం నుంచి అడుగుతున్నారు, పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నాను. బట్ టుడే ఈజ్ గుడ్ డే టు అడ్రస్. అండ్ మీరు అడిగిన దానికి సాధారణంగా నాకు మనుషులంటే ఇష్టం, మనుషులతో కలిసిపోవటం అంటే ఇష్టం. నా డబ్బు, నా హోదా నీకేం అవసరం చెప్పు, నేను ఏం మాట్లాడుతున్నా, నేను ఎట్లా ఉన్నా, మీ అందరితో నేను ఎట్లా ప్రవర్తిస్తున్నా అదే చూస్తారు. కానీ అది ఉంటే నేను ఎంజాయ్ చేస్తున్నా, మీకేం వస్తలేదు కదా. సో ఐ డోంట్ షో అప్. ఉన్నాయి మిలియన్స్, బెంజ్ కారు ఉన్నది, మీకెందుకు, దాంతో అవసరం లేదు కదా. జ్యోతిరెడ్డి అంటే మాతో ఎట్లుంటుంది, ఎట్లా మాట్లాడుతుంది, ఎట్లా కలిసిపోతుంది అంతవరకే తెలుసు. సో అది దానికే విలువ కాబట్టి నేను సాధారణంగానే ఉంటాను. అండ్ మోరోవర్ నేను వచ్చిన రూట్స్ కూడా అలాంటివి కదా. నేనేం గోల్డెన్ స్పూన్, సిల్వర్ స్పూన్ కాదు కదా బ్యాక్గ్రౌండ్. కష్టపడుతూ వచ్చిన కాబట్టి అందరితో కలిసిపోవడం ఇష్టం. కానీ అమెరికాకి వెళ్ళినా కూడా మీ స్లాంగ్ మారలే కదా. అది నాకు అప్రిషియేట్. మీరు ఏదో యాసెంట్లో మాట్లాడతారేమో, వేరే ఏదో డిఫరెంట్గా మాట్లాడతారు అనుకున్నా, కానీ ఇంటర్వ్యూస్లో సాధారణంగా మన ఇండియా అసలు కొంతమంది చేంజ్ అయిపోతుంటారు, ఏదో తిప్పడం మాట్లాడడం అదేదో రోల్ అట్లా చేస్తున్నారు. బట్ మీరు సాధారణంగా అలా మెయింటైన్ చేస్తున్నారు, అది మీకే సాధ్యం అనుకుంటా. అవును, ఇప్పుడు సీఈఓలతో ఉన్నప్పుడు, సాఫ్ట్వేర్ పీపుల్తో ఉన్నప్పుడు ఆ లాంగ్వేజ్ మాట్లాడాలి. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేసేది ఎవరి కోసం? మనలాంటి వాళ్ళ కోసం, నాలాంటి వాళ్ళ కోసం, కష్టపడి పైకి వచ్చేటోళ్ళ కోసం, వాళ్ళ కోసం కదా నేను మాట్లాడుతున్నా. నేను వచ్చి ఫటాఫట్ 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడి వాట్ ఈస్ దిస్, వై దిస్ ఈజ్ లైక్ దిస్ 100 క్వశ్చన్లు అడగచ్చు ఇప్పుడు రాగానే. నో, ఐ డోంట్ వాంట్ టు. దాంతో మనకు వచ్చే లాభం ఏం లేదు కదా. ముఖ్యంగా నా ఉద్దేశము, నేను ఇండియాకి వచ్చి బయటకు వచ్చి టీవీలతో మాట్లాడినా, పేపర్లలో మాట్లాడినా కూడా ఏంటంటే, ఎక్కడైతే నిజంగా కష్టాలు ఉండి, ఎక్కడైతే మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంకా సర్వైవల్ కోసం కష్టపడుతున్నారో, ఇంకా సక్సెస్ కోసం కష్టపడుతున్నారో, ఎవరైతే ఇంకా ముందు నేను ఎదగాలని అనుకుంటున్నారో వాళ్ళకు నా జీవితం, నా బయోగ్రఫీ యూజ్ కావాలనే ప్రయత్నం ఇది. కాబట్టి నేను అట్లనే ఉంటా. ఇది కొని తెచ్చుకున్నది కూడా కాదు, న్యాచురల్. నేను న్యాచురల్ ఇంతే. వావ్, సూపర్ మ్యామ్. అండ్ కమ్ టు మీ లైఫ్ని చూస్తే కనుక ఒక సాధారణమైన ఫ్యామిలీ నుంచి వెళ్ళి పేదింటి అంటే భోజనం కూడా లేని స్థితి నుంచి, దానికోసం మీరు అనాథ ఆశ్రమంలో కూడా జాయిన్ కావడం, అక్కడి నుంచి చదువుకోవడం, కనీసం తల్లిదండ్రులు కూడా లేరు, తల్లి లేదు అని అంటే తల్లి ఉన్నా కూడా అక్కడ హైడ్ చేయడానికి ఆ సిచ్యువేషన్ నుంచి వెళ్ళి ఇవాళ మీరు ఒక పొజిషన్కి వచ్చారు. అంటే చెప్పడం చాలా ఈజీ, బట్ ఆ టైంలో మీరు ఒక అమ్మాయిగా, ఒక చిన్న పాపగా చాలా స్ట్రగుల్ అయి ఉంటారు. ఆ స్ట్రగుల్స్ ఏంటి మ్యామ్? ఇది బాగానే హోంవర్క్ చేసినారు మీరు. థ్యాంక్ యూ అమ్మ. అది ఏంటంటే పేదరికం చాలా నేర్పిస్తుంది. నాన్నకేమో 5 పిల్లలు, మాకేమో ఏదో 23 గుంటలో 22 గుంటలో భూమి ఉన్నది. మా నాన్నకేమో పిల్లల్ని బాగా చదివించాలి అని ఉంటుంది, ఆడపిల్లల్ని ఇంకా ఎక్కువ చదివించాలని ఉంటుంది. ఎందుకంటే మగ పిల్లలు ఉంటే ఇంట్లో ఏదో పని చేస్తారు, వ్యవసాయం చేసుకుంటారు, వ్యవసాయం కుటుంబం కాబట్టి వ్యవసాయం చేసుకుంటారు. కానీ ఆడపిల్లలకు ఆ ఉద్దేశంలో చదివించాలనే ప్రయత్నం చేసినప్పుడు మా పక్క ఊర్లో 2-3 కిలోమీటర్లు నడుస్తే కానీ హై స్కూల్ లేదు. మా దగ్గర 3rd క్లాస్ వరకే ఉండే ఊర్లో, నరసింహలగూడెంలో 3వ తరగతి వరకే ఉన్నది స్కూల్. మరి పైకి పోవాలనంటే పక్క ఊరికి పంపాలి, మధ్యలో ఒక చెరువు దాటాలి మేము.
ఆ చెరువు ఇక్కడ దాకా నీళ్లు ఉంటాయి, పిల్లలు చిన్న పిల్లలు చిన్న పిల్లలము. అది నడుచుకుంటూ పోయి అక్కడ చదివేదానికంటే హన్మకొండలో ఏదైనా హాస్టల్ వేద్దామని చూసినప్పుడు మాదేమో ఫార్వర్డ్ క్యాస్ట్ కింద వస్తుంది కదా, ఆడ ఫ్రీ హాస్టల్స్ లేవు. ఓకే. ఎవరో ఫ్రెండ్ సలహా మేరకు నాన్న ఇట్లా సెమై ఆర్ఫన్స్ హోమ్ అది చూసినప్పుడు బాలసదనం అని హన్మకొండ రెడ్డి కాలనీలో ఉన్నది. ఆ రెడ్డి కాలనీలో హాస్టల్లో జాయిన్ చేయడానికి పోయినప్పుడు ఇది ఆర్ఫన్స్ హోమ్ కాబట్టి సెమై ఆర్ఫన్ ఓన్లీ కెన్ గెట్ ద అడ్మిషన్ అని చెప్పినప్పుడు నాన్న సడన్గా అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ సలహా మేరకు మదర్లెస్ అని చెప్పి అడ్మిషన్ తీసుకొని వచ్చారు నాకు మా చెల్లెకు. అప్పుడు బాధనే, 9 సంవత్సరాల వయసు నాకు, మా చెల్లెకు 6 సంవత్సరాలు. కానీ చెల్లె వాపస్ వెళ్ళిపోయింది, ఆమెకు కొంచెం హెల్త్ ఇష్యూ రాగానే వెళ్ళిపోయింది, రాలేదు. నేను అక్కడే ఉన్నా. నానంటే భయం నాకు, సో నేను రాలే బయటికి, అన్నే ఉన్నా. 9 ఏళ్ళ నుంచి 15 సంవత్సరాలు నిండేదాకా అక్కడే ఉన్నా. కానీ హాలిడేస్లో కూడా మీరు ఇంటికి వెళ్ళకపోయేటోళ్ళు, మేడంతో ఉండేవాళ్ళు, ఆ పిల్లలతోనే అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళతోనే ఉండేవాళ్ళు. ఎందుకు వెళ్ళకపోయేవారు మీరు? ఒకటి ఇంటికి వెళ్తే కంఫర్ట్స్ ఉండవు, తక్కువ ఉంటాయి. ఒకటి నాన్నకు కూడా ఇక్కడే ఉండాలని ఉండే. మరి హాస్టల్లో అందరూ మేనమామలు వాళ్ళు వీళ్ళు ఉంటే పోతారు, కొందరు ఉండే అన్నట్టు, కొందరు అసలు అమ్మ నాన్న లేని పిల్లలు ఉండే, వాళ్ళతో పాటు నేను ఉండేదాన్ని. ఇక వార్డెన్ దగ్గర వాళ్ళ ఇంటికి పోవటము, సూపరింటెండెంట్ వాళ్ళ ఇంటికి పోవటము, ఏమన్నా హెల్ప్ అవసరం ఉంటే చేయటము, అలాంటివి. ఓకే, అట్లా చేసేవారు. కానీ చెప్పడంలో ఒక లైన్లో వెళ్ళిపోయింది, కానీ అప్పుడు మమ్మీ లేదు, దూరం ఉంటారు, చిన్నపిల్లలకు ఆడపిల్ల కావాల్సింది అమ్మ, నాన్నకన్నా ఎక్కువ కావాల్సింది అమ్మ, ఇంట్లో ఉండాలి, వాళ్ళు వండిన తినాలి అని ఉంటుంది. అక్కడ ఎలా చూసుకునే వాళ్ళు? అనాథ పిల్లలు అంటే ఎలా చూస్తారు మేడం అప్పుడు? పాపం వాళ్ళు అందరికీ తల్లి లెక్క. అంటే ఇప్పుడు ఫుడ్ అంటే పెడతారు, అది గవర్నమెంట్ హాస్టల్, పొద్దున దొడ్డు రవ్వ ఉప్మా పెట్టేటోళ్ళు, అలా సగం పురుగులు ఉంటాయి, సగం ఉప్మా రవ్వ ఉంటుంది. పిల్లలు ఏం తెలియదు, తెలిసినా కూడా అడిగటానికి అంత భయం అప్పట్లో. ఇప్పుడు ఉన్నంత ఫ్రీడమ్ లేదు, పిల్లలు అడగలేరు, ఎదురు మాట్లాడలేము, అడగలేము. చాలానే జీవితం. పొద్దున పూట ఎంత పెడతారు, పంపిస్తారు, స్కూల్కి పోవాలి, మళ్ళీ సాయంత్రం వచ్చి మళ్ళీ 6-7 గంటలకు ఏదో పెడతారు, తినాలి, పెద్ద హాల్ ఉంటుంది, పడుకోవాలి. తనలాట ఎక్కడ అయ్యేదంటే ఎప్పుడన్నా బాధ అయినప్పుడు తల్లి ప్రేమ కావాలి, ఒక హగ్ కావాలి, ఏడవటానికి ఒక మనిషి కావాలి, అప్పుడు తనలాట అయ్యేది బాగా. అప్పుడు కష్టం అయ్యేది నాకు బాగా. నేను కొంచెం సెంటిమెంటు, కొంచెం బయటకు కనబడేంత అది కాదు, లోపల సాఫ్ట్ బాగా. పని చేసే దగ్గర అడమెంట్, పని చేసే దగ్గర గయ్యాడిని, కానీ లోపల సాఫ్టే. ఆ ప్రేమ కోసం తనలాట ఉండే, దొరక్కపోయేది అప్పుడు బాధ అయ్యేది. పండుగలప్పుడు వినాయక చవితి, శివరాత్రి, ఉగాది, చిన్న పండుగలు కదా. దసరా అప్పుడు అంటేమో పంపిస్తారు ఇంటికి, కానీ చిన్న పండుగలకు పంపరు. ఇక వచ్చినప్పుడు కుడుములు చేస్తారు, అవి పండుగలప్పుడు పులిహోర చేస్తారు. ఇలాంటివి చేసినప్పుడు అమ్మ గుర్తొస్తాయి కదా. పిల్లలు, మా తమ్ముళ్ళు, అన్న వాళ్ళతో ఉండాలని ఉంటుంది. అవన్నీ మిస్ అయ్యి బాగా ఏడుపు వచ్చి. కానీ అప్పుడు చూసిన హాస్టల్స్కి ఇప్పుడు ఎలా ఉన్నాయి మేడం? ఇప్పుడు హాస్టల్స్ బాగున్నాయి, వసతులు బాగున్నాయి. మాకు అప్పుడు ఫ్లష్ బాత్రూమ్స్ కానీ అవి కానీ ఉండేది కాదు. మాకు అప్పుడు నల్లలు లేవు. నాకు ఇప్పటికి గుర్తు, మేము బాయిల నీళ్ళే చేదుకొని స్నానం చేసేటోళ్ళం. అప్పుడు బకెట్ పట్టుకొని లైన్లో నిలబడేటోళ్ళం, పొద్దుగా లేచి ఆ బకెట్లో నీళ్లు తోడుకొని పట్టుకొని పోయి బకెట్ మోసే శక్తి కూడా ఉండేది కాదు. సో వీ యూస్ టు హ్యావ్ లెస్ కంఫర్ట్స్, చాలా తక్కువ కంఫర్ట్స్ ఉండే మనకు. ఇప్పుడు బెడ్స్ ఉన్నాయి, కూర్చొని చదువుకోవడానికి బెంచీలు ఉన్నాయి, స్టూల్స్ ఉన్నాయి, ఇప్పుడు కూర్చొని మంచిగా హోంవర్క్ చేసుకోవడానికి. కానీ అప్పుడు లేవు. మేము కిందనే కూర్చునేటోళ్ళం. మేము చదువుకునేటప్పుడు నేల మీదనే కూర్చొని చదువుకుంటోళ్ళం హాస్టల్లో. ఈవెన్ స్కూల్లో కూడా నేల మీద కూర్చుంటోళ్ళం. తర్వాత పడుకునేటప్పుడు నేల మీద పడుకుంటోళ్ళం. ఒక మ్యాట్ వేస్తే అక్కడ నుంచి ఇక్కడ దాకా 30 మంది వరుసగా పడుకుంటాం. ఇప్పుడు అట్లా లేవు కదా. ఇప్పుడు బెడ్స్ ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ దాంట్లో అయినా ఎక్కడైనా కూడా పడుకోవడానికి పిల్లలకు కంఫర్ట్స్ ఉన్నాయి, మ్యాట్రెస్ ఉన్నది, పరుపులు గిట్లు ఉన్నాయి. ఓకే, నేల మీద పడుకోవట్లేదు. ఇప్పుడు కంఫర్ట్స్ బాగానే ఉన్నాయి. కంఫర్ట్స్ ఉన్నాయి కదా. అప్పటికిప్పుడు చాలా చేంజెస్ వచ్చినాయి. కంఫర్ట్స్ విషయానికి వచ్చినప్పుడు చేంజెస్ వచ్చినాయి, కానీ డిసిప్లిన్ విషయానికి వస్తే మొత్తం పోయింది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ టీవీ, సోషల్ మీడియా దీంతో అప్పుడున్న డిసిప్లిన్ లేదనిపిస్తుంది. అప్పుడున్న డిసిప్లిన్ లేదు. ఇప్పుడు అంతా ఎందుకు అంత గందరగోళం ఉన్నది కొంచెం.
కానీ ప్రశ్న వేసినప్పుడు ఇంత ఎదిగినా కూడా, ఇద్దరు పిల్లల తల్లి అయినా కూడా, నేను ఫస్ట్ క్వశ్చన్ మీ మమ్మీ గురించి అనగానే కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అసలు మిమ్మల్ని చూసి నాకు కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అంటే ఆ బాధ చాలా పడితే కానీ ఆ ఎమోషనల్ ఉండదు కదా. కానీ అమ్మ అవసరం కదా, మళ్ళీ అమ్మాయికి అవసరం. ఒకటి విన్నాను నేను, అబ్బాయిగా మాట్లాడదు కానీ అది విని చాలా బాధ అనిపించింది. చెట్టు దగ్గర కూర్చొని అదంతా అది రియల్గా. ఆ రోజు మీకు ఎవరు హెల్ప్ చేశారు మిమ్మల్ని, మీకు ఆ టీచర్స్ వాళ్ళందరూ? అంటే మాకు ఆయాలు ఉండే. ఆయాలు ఇప్పుడు ఫస్ట్ టైం మెచ్యూరిటీ వచ్చినప్పుడు అమ్మాయికి తల్లే ఉండాలి, ఎస్. ఎవ్వరున్నా రిప్లేస్ చేయలేరు. శాంతి అక్క అని ఒక అక్క ఉండే, మమ్నూర్ క్యాంప్ నుంచి ఉండే. తను ఎప్పుడైనా నాకు అవసరం ఉంటే కొంచెం ఆ అక్కతోనే ఏడ్చేదాన్ని. ఏడిస్తే అక్క వచ్చి హెల్ప్ చేసింది. అది తెలీదు ఏమవుతుందో తెలియదు, ఫిజికల్గా మార్పులు వచ్చినప్పుడు. అది దట్ వాజ్ వెరీ పెయిన్ఫుల్ డే ఇన్ ఎ లైఫ్. అంటే అమ్మ ఉండాలి, అమ్మతో చెప్పుకోవాలి, ఏదో కష్టం వస్తుంది నాకు, సంథింగ్ హ్యాపెండ్ అంటే అక్కడ మాట్లాడుకునే అవకాశాలు కూడా మాకు లేకుండే. మేమంతా అప్పుడంతా బ్యాక్వర్డ్ కదా, వీఆర్ టాకింగ్ అబౌట్ 80s. సో అప్పుడు ఏంటంటే ఏ విషయం కూడా బయటకు మాట్లాడితే అదో నేరం ఘోరం లెక్క ఉండే. న్యాచురల్ విషయాలను కూడా, మెచ్యూరిటీ అనే విషయాన్ని ఇప్పుడు ఓపెన్గా మాట్లాడగలరు. అప్పుడు మాట్లాడటానికి అంత ఫ్రీడమ్ లేదు, అదేంటో కూడా తెలియదు. ఓకే, అదేంటో కూడా తెలియదు. అంతకుముందు పెద్ద అక్కలు ఎవరన్నా అట్లా అయినప్పుడు సీక్రెట్గా చుపా అట్లా పోతుండే, కానీ ఏం జరుగుతుందో తెలిసేంత అది లేదు, నాలెడ్జ్ లేదు. సో కాబట్టి ఇట్ వాస్ వెరీ పెయిన్ఫుల్ డే ఆనెస్ట్లీ. ఏమంటారు మ్యామ్, ఇప్పుడు చూస్తున్న పేరెంట్స్కి అప్పుడు చూస్తున్న పేరెంట్స్కి పెంపకంలో చాలా మార్పులు వచ్చాయని అంటున్నారు. టెక్నాలజీ పెరిగింది అంటున్నారు, కానీ ఇప్పుడు మీరు అన్నారు అప్పుడు ఇన్నోసెంట్ అని. ఇప్పుడు అన్నీ తెలిసి తప్పులు చేస్తున్నారు, అప్పుడు తెలియక కూడా అంతవరకే ఉండేటోళ్ళు. ఇప్పుడు పేరెంట్స్కి ఏం చెప్తారు మేడం? డెఫినెట్గా ఇప్పుడు పేరెంట్స్ పిల్లలని ప్రేమగా చూడాలి, కాదంటలేను. ప్రేమ వేరు, క్రమశిక్షణ వేరు. క్రమశిక్షణను బాధించడము, క్రమశిక్షణను ఇబ్బంది పెట్టడం అని అనుకుంటున్నారు. కాదు, క్రమశిక్షణ అనేది అవసరం. ఆ పిల్లవాడు కానీ ఆ అమ్మాయి కానీ భవిష్యత్తులో బాగా ఉండడానికి, వాళ్ళ కష్టాలను ఎదుర్కోవడానికి. ఎప్పటికీ 24 గంటలు మీరు ఎమ్మడి ఉండరు కదా. ఇప్పుడు పాపను బావ బయటికి పోవాలి, స్కూల్ పోతారు, 8-9 గంటలు మీకు అవే ఉంటారు. అప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తుంది ఎట్లా? మీరు ఉండరు కదా. మీరు ఇంట్లో ఉన్నప్పుడు ప్రేమ చూసుకోగలరు, మీరు చెప్పగలరు, కానీ ఒంటరిగా ఎదుర్కోవాల్సిన అవసరాలు వాళ్ళకు ఉంటాయి కదా. కాబట్టి కష్టం ఏందో తెలియజేయాలని అంటా నేను. ఇప్పుడు ఏమైంది, ఏసీ క్లాస్ రూమ్ చూస్తున్నారు, ఇంట్లో ఏసీలు పెట్టిస్తున్నారు, బయటకు వెళ్ళగానే స్కూటర్ మీదనో కార్లనో తీసుకెళ్తున్నారు, తెలియనిస్తలేరు పిల్లలకు కష్టం. అట్లా కరెక్ట్ కాదు. పేరెంట్స్ కష్టాలు తెలియజేయాలి. ముఖ్యంగా మన ఆర్థిక పరిస్థితి పిల్లలకు అర్థం కావాలి. మనం ఇంతే చేయగలము. నేను ఐఫోన్ ఇవ్వకపోతే నేను పోను కాలేజీకి అనగానే ఐఫోన్ కొనిస్తారు. బైక్ లేకుంటే పోను అనగానే, నేను బైక్ లేకుంటే పోను అని అంటే బైక్ కొనిస్తారు. మనం కంపల్సరీ పక్కింట్లో కారు ఉన్నది, మనకు లేకుంటే ఇజ్జత్ పోతుంది అని అంటే కారు కొంటారు. అప్పుల పాలు చేసైనా కూడా కారు కొంటారు. వద్దు, అట్లా వద్దు. ఎందుకంటే మనం బస్సులో తిరగచ్చు, రైల్లో తిరగచ్చు, మనం మెట్రోలో పోవచ్చు, నడుచుకుంటూ పోవచ్చు, ఏం కాదు. కష్టం తెలవాలి. అంటే నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అమెరికా పంపిస్తారు. మరి అవును, ఇప్పుడు డిగ్రీ దాకా గారాభంగా చదివిస్తారు, అన్ని లగ్జరీస్ ఇస్తారు, అన్నీ చేస్తారు. ఓ పెళ్లి సంబంధం రాగానే అమెరికా అనగానే అమెరికాకు సంబంధం ఇచ్చి పంపిస్తారు. ఆ అమ్మాయి ఆడికి పోయినాక ఏం చేయాలి? ప్రతిదానికి మిమ్మల్ని అక్కడి నుంచి కూడా ఫోన్ చేసి, మమ్మీ ఇవాళ నేను ఈ కూర వండినా, ఇంట్లో ఉప్పు వేయాలనా, కారం వేయాలనా, ఎంత వేయాలి? అట్లా వద్దు, అట్లా పెంచొద్దు పిల్లల్ని. కష్టం, నిష్ఠూరం, బాధలు మన అన్నీ చెప్పండి, వాళ్ళతో పని చేయించండి, వాళ్ళతో క్లీనింగ్ చేయించండి, వాళ్ళతో అన్నీ నేర్పించండి వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో పని వాళ్ళు ఉండరు, ఇల్లు ఊడ్చుకోవాలి, తుడుచుకోవాలి, పని చేసుకోవాలి, మరి ఎట్లా? అవును, కష్టమవుతుంది కదా. సో హాస్టల్కి పోతుంది పాప, ఆమె మేనేజ్ చేసుకోవాలి కదా. మరి అన్ని టైంలో మనం ఉండం కాబట్టి పేరెంట్స్ పిల్లలకు ఆర్థికంగా కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ గట్టిగా తయారు చేయండి. అది నేను పేరెంట్స్ని వేడుకుంటాను. మేడం, మీరు రూరల్ బ్యాక్గ్రౌండ్, పేదింటి అమ్మాయి కదా, అంటే చాలామంది పేరెంట్స్ మీద ఏదైనా పిల్లలు తప్పు చేస్తే పేరెంట్స్ని నిందిస్తుంటారు కదా. అమ్మాయికుల పేరెంట్స్ కూడా ఉంటారు, కాకపోతే పిల్లలు కొంచెం షార్ప్ ఉండి వేరే వగేర కార్యక్రమాలు చేస్తుంటారు. ఆ పేరెంట్స్కి దాని మీద నాలెడ్జ్ కూడా ఉండదు, కానీ పేరెంట్స్ని నిందిస్తుంటారు. అది కరెక్టా మేడం? యాజ్ యువర్ పేరెంట్గా అడుగుతున్నాను. కాదు. ఇప్పుడు నా పిల్లలకు కూడా నేను కంఫర్ట్స్ ఇవ్వలేదు, ఆనెస్ట్ చెప్పాలంటే. మరి నా పిల్లలు ఎప్పుడు నన్ను చెప్పలేదు, ఇబ్బంది పెట్టే మాటలు ఎప్పుడు ఒక్కసారి కూడా నేను వినలేదు. నేను సాటర్డే సండే వచ్చిందంటే, హాలిడే వచ్చిందంటే నేను ఇల్లు ఉడుస్తా, మీరు ఇల్లు తుడవండి. నాకు ఇప్పటికీ గుర్తు, నేను గారెలు చేస్తా అంటే వాళ్ళు ముద్దలు చేసి ఇష్టం, నేను సకినాలు చేస్తుంటే వాళ్ళు చేసి, రాత్రి కూడా చేసేదాన్ని నేను పని.
వాళ్ళు నాకు హెల్ప్ చేసేటోళ్ళు. నా నేను వంట చేస్తా అంటే వాళ్ళు కూరగాయలు తరిగించడం. చిన్నప్పటి నుంచే 4th క్లాస్, 5th క్లాస్ అలవాటు నుంచి చేశారు. అలవాటు చేసినాం. వాళ్ళు చేసి మరి ఇప్పుడు నా అవసరం లేదు వాళ్ళకు. ఇప్పుడు ప్రతిదీ వాళ్ళు డెసిషన్ తీసుకుంటున్నారు. ప్రతిదీ వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. దే ఆర్ మేనేజింగ్ దెమ్ సెల్ఫ్ బికాస్ దే వెంట్ త్రూ హార్డ్‌షిప్ అలాంగ్ విత్ మీ. యెస్. వాళ్ళు బస్సుల్లో ట్రావెల్ చేశారు. నేను కార్లు కొనియలేదు. ఏసీ రూమ్‌లో పెట్టియలేదు. సో దే వెంట్ త్రూ. అండ్ నా పేరెంట్స్కి వచ్చినప్పుడు కూడా మా అమ్మ అంటే చచ్చిపోయేంత ఇష్టం. మా అమ్మ నా చేతులల్లో ఇట్లా చనిపోయింది. బా. నేను అమెరికా నుంచి వచ్చి కోవిడ్ టైంలో అమ్మకు క్యాన్సర్ ఉండే. హాస్పిటల్లో ఉంటే నేను డాక్టర్ మీద అరిచి ఆమెకి ఇంకా ఎందుకు ఇంజెక్షన్స్ ఇస్తాను, షీఈ్ ఇన్ లాస్ట్ స్టేజ్ అని డాక్టర్తో ఫైటింగ్ చేసి కోప్పడి ఇంటికి తీసుకుపోయి, ఇంటికి పోయాక కరెక్ట్గా 36 నిమిషాల్లో ప్రాణం పోయింది అమ్మది. షీ వాజ్ దేర్ ఇన్ మై హ్యాండ్స్. ఓకే, లాస్ట్కు తులసి నీళ్ళు పోసినాక ప్రాణం పోయింది. అమ్మ అంటే చచ్చిపోయినంత ప్రేమ. నానంటే కూడా విపరీతమైన ప్రేమ. ఎందుకంటే నాన్న స్ట్రిక్ట్ ఉండే, బట్ స్టిల్ అదే అర్థమయ్యటానికి కొంచెం టైం పట్టింది కానీ నిందించలేదు. నాన్న మీద ఇప్పుడు నా బుక్ ఫస్ట్ పేజ్లో మా నానే ఉంటాడు. నాన్నకి అంకితం అని రాశాను నేను. అయినా నేను ఓడిపోలేదు. నా జర్నీ బుక్, ఆ బుక్లో నాన్న ఫోటోనే ఉంటుంది. అందరు అడిగిళ్ళు నాన్న హాస్టల్ వేసిండుగా నాన్న ఫోటో ఎందుకు పెట్టినావు అంటే, ఆయన కఠినంగా పెంచిండు కాబట్టి మరి ఇవాళ ఇంత స్ట్రాంగ్ ఉన్నది కదా. ఆయన కఠినత్వం మేబీ అప్పుడు నాకు కష్టం అనిపించిందేమో. ఓకే, కానీ మరి ఐఎమ్ హ్యాపీ టుడే బికాస్ ఆఫ్ హార్డ్షిప్. ఓకే, నేను బుక్ తనకే అంకితం ఇచ్చాను. అయినా నేను ఓడిపోలేదు. దాదాపు 3 లక్షల కాపీలు అమ్ముడు పోయిన పుస్తకం. ఒక చరిత్ర మీరు. దట్ ఈస్ దేర్ ఇన్ 4 లాంగ్వేజెస్. ఓకే, కానీ ఇప్పట్లో మనం చూస్తే చాలా వరకు స్ట్రగుల్స్ అంటున్నాం, ఇబ్బంది పడేసి సూసైడ్ చేసుకుంటాం. మీరు కూడా సూసైడ్ చేసుకోవాలని అనుకున్నారు, కానీ అక్కడ మీరు ఒక వెనకడుగేస్తే ఇవాళ జ్యోతిరెడ్డి గారు ఉండకపోయేవాళ్ళు, ఇవాళ మీరు ఇన్స్పిరేషన్ ఉండకపోయేవాళ్ళు. ఎందుకు అంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారు ఆ టైంలో? ఆ రోజు ఇంట్లో ఏదో విషయంలో గొడవ అయింది బాగా పెద్దగా. ఛాలెంజ్ జీవితం అంటే పొలంలో పనిచేసేటప్పుడు ఆడ ఎరువులకు పైసలు కావాలి, ఎరువు లేకుంటే మొక్కలు చచ్చిపోతాయి, రోగం వస్తుంది, మరి నష్టం అవుతుంది. సో అదొకటి పొలంలో పనిచేసేటప్పుడు. ఇంట్లో కూడా ఏదో విషయంలో గొడవ అయింది. అంటే నాకు గొడవ మామూలుగా వట్టిగా అయితే ఏం కాదు, కానీ ఎవరన్నా హర్ట్ చేస్తాయి, ఇన్సల్ట్ చేస్తే, హ్యూమిలియేట్ చేస్తే తట్టుకోలేను. ఓకే, అది వీక్నెస్. సో అటువంటిది ఏదో జరిగింది ఇంట్లో. నేను 2 పిల్లలు తీసుకుపోయి చనిపోదాం అనుకున్నా, కానీ ఆడ మొక్కజొన్న చేను ఉండే, కాలువలో పడుకోబెట్టిన పాపను. నేను పెద్ద పాపను ఎత్తుకొని పోతున్నా బావి దగ్గరికి, పెద్ద బావి, నీళ్ళ బావి, అందులో పడదామని. సో చిన్న పాపను వచ్చి మళ్ళీ తీసుకుపోతా అనుకో, కానీ షీ కాల్డ్ మీ అమ్మ. లేచి నిద్ర నుంచి లేచాను. అప్పుడు ఆ రోజు ఐ ప్రామిస్డ్ మై సెల్ఫ్ దట్ ఐ వాంట్ టు గివ్ అ గుడ్ లైఫ్ టు మై చిల్డ్రన్. ఐ డోంట్ వాంట్ టు గో అండ్ డై ఎనీమోర్. సో ఇట్ వాజ్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇట్ వాజ్ ఇన్ 1989. ఓకే, ఆ డెసిషన్ చాలా అంటే వచ్చేస్తుంది ఆ టైంలో. క్షణిక ఆవేశం అని పెద్దవాళ్ళు అంటుంటారు, ఏదో ఆవేశం తర్వాత కూల్గా ఆలోచిస్తే దానికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. కూల్ అనేది కొన్ని సంవత్సరాల దాకా లేదు నా లైఫ్లో. కూల్గా ఆలోచించడం అంటే ఆ ఎమోషన్ అది అట్లనే ఉన్నది కాబట్టి పిల్లలకు మంచి లైఫ్ ఇవ్వాలి, పిల్లలకు మంచి ఫుడ్ ఇవ్వాలి. ఆడ మినిమం కంఫర్ట్స్ కూడా ఉండవు. ఆడ 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 బాత్రూమ్స్ లేవు మా ఇంట్లో. మరి అటువంటి పరిస్థితి ఉండే మాది. సో అండ్ నాట్ ఓన్లీ దట్, మినిమం కంఫర్ట్స్, కరెక్ట్గా భోజనం, కరెక్ట్ బట్టలు, కరెక్ట్ కంఫర్ట్స్, మెడిసిన్. ఫారెక్స్ కొనాలన్నా కూడా అదో పెద్ద విషయం నాకు. ఒక ఫారెక్స్ కొనాలన్నా అది చాలా పెద్ద విషయం. ఓకే, మరి అలాంటి పరిస్థితులలో నేను ఒక అన్నదాంలో పెరిగినా, మళ్ళీ పిల్లలు కూడా అటువంటి లైఫ్ లీడ్ చేయొద్దు అని నాకు నేను కఠినంగా ఉండేదాన్ని. కానీ మీకు పెళ్ళి అంటే తెలియదు, పెళ్ళి అంటే ఇష్టం లేకుండా ఏదో నాన్న చెప్పారు ఇక చేసుకుంటే ఒక అయిపోతుంది పెళ్ళి అని చేసుకున్నారు కదా. మీ సార్తో ఏమన్నా సుఖపడి అన్న హ్యాపీగా ఉన్నారా, లేకుంటే ఇబ్బంది పడ్డారా మేడం? తప్పుగా అనుకోకండి, ఎందుకంటే రూరల్ బ్యాక్గ్రౌండ్లో, మన విలేజ్ బ్యాక్గ్రౌండ్లలో చిన్నతనంలో పెళ్ళిళ్ళు అయినాయి, చాలా మంది గొడవలు, ఏదో వాళ్ళ పేరెంట్స్ ఇంకా అప్పట్లో ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఇలాంటి ఏమైనా ఫేస్ చేశారా? యాక్చువల్గా అయితే మా హస్బెండ్ మా చెల్లెని చూడడానికి వచ్చారు. పెళ్లి చూపులు మా చెల్లెకు. ఓకే, నేను పెళ్లి పెద్ద మనిషిని. ఓకే, నేను కింద ఇట్లా చాపేసి వాళ్ళ మేనమామ గారు వచ్చారు, మాధవరెడ్డి అని, ఆయన పేరు సమ్మరెడ్డి. ఇట్లా కూర్చోబెట్టి నేనే భోజనం పెట్టి మా చెల్లెకు 10,000 కట్నం ఇస్తాం, 10 గుంటలు భూమి ఇస్తాం, మా చెల్లె మంచి వ్యవసాయం పని చేస్తుంది అంటే వ్యవసాయ కుటుంబం కదా, దాంట్లోనే గ్రేట్గా చెప్పుకున్నాం.
ఓకే. అట్లా మాట్లాడినాము. మాట్లాడిన తర్వాత మా చెల్లె నాకన్నా హైట్ పర్సనాలిటీ మంచిగుంటుంది. ఓకే. ఓకే. షీఈస్ హెవియర్ దెన్ మీ. ఓకే. షీ లుక్స్ లైక్ ఎ సిస్టర్ టు మీ, ఎల్డర్. ఓకే. సో అట్లా అది మాట్లాడిన తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత సమ్వాట్ దే వాంట్ టు హ్యావ్ ఎల్డర్ వన్ ఇన్స్టెడ్ ఆఫ్ యంగర్ వన్. ఓకే. నా పెద్ద అమ్మాయిని అయితే దానికి పేరు ఈజీగా చెప్పేది జాతకాలల్లో ఆ పెద్ద అమ్మాయి సూట్ అవుతుంది అని. ఓకే. మా నాన్న సెడ్ ఓకే. అప్పుడు ఒపీనియన్ తీసుకోవాలి, బిడ్డకు నచ్చాలి అట్లా కాదు కదా, వాళ్ళు ఏది చెప్తే అదే. అదే సో అయిపోయింది. అంతే. అప్పట్లో ఇప్పటి లెక్క ఏమైనా కళలు ఇది ఉండాలి అది ఉండాలి మొగుడు ఇట్లా ఉండాలి అట్లా అంత సినిమా లేదు. ఆనెస్ట్లీ అంత సినిమా లేదు. అప్పుడంతా నడుస్తుందా గడుస్తుందా, రోజు గడిస్తే చాలు. ఓకే. ఎలా హ్యాపీనా మళ్ళీ? హ్యాపీ అంటే ఇప్పుడు నో అంటే కంప్లైంట్ చేసినట్టుగా ఉంటుంది. ఐ వెంట్ త్రూ ఎ వెరీ బీపీఎల్ ఫ్యామిలీ స్టైల్ ఆఫ్ లైఫ్. అంతే. మాది వరుసగా 2-3 గదుల ఇల్లు, మేము 8 మంది ఉండే ఇంట్లో. ఓకే. సో అంతే, అడ్జస్టబుల్ మ్యారీడ్ లైఫ్. ఓకే. సింప్లీ సే. అంటే మీ హస్బెండ్ వాళ్ళ కజిన్ వచ్చేసి అంటే షాపింగ్ కి సంథింగ్ వెళ్తే నోట్లు లెక్క పెడుతుంటే వచ్చిన థాట్ కదా మీది. ఇంకోటి కూడా చెప్పిన, మర్చిపోయిన మీరు. నోట్లే కాదు, ఇట్లా మంచిగా కళ్ళద్దాలు ఇట్లా బ్లాక్ ఇట్లా పెట్టుకొని. ఓకే. ఎట్లా స్టైల్ స్టైల్ నిజంగానే పెట్టుకొని ఆ స్టైల్ ఫస్ట్ అట్రాక్షన్. బై దట్ టైమ్ ఐ వాజ్ అ గవర్నమెంట్ టీచర్. యా. ఈ అనాథ హోము, పెళ్ళి తర్వాత పిల్లల తర్వాత వ్యవసాయము, కూలీ నాలి, ఆల్ టుగెదర్ అడల్ట్ ఎడ్యుకేషన్ టీచర్ 120 రూపీస్. దాన్ని పట్టుకొని తర్వాత ఆ రిపోర్ట్స్ చేయడానికి హన్మకొండ నెహ్రూ యువ కేంద్రం వచ్చినప్పుడు మళ్ళీ నేషనల్ సర్వీస్ వాలంటీర్ అని ఇంకొక ఆపర్చునిటీ 95 రూపీస్, అది అప్లై చేసి ఆ జాబ్ వచ్చేసి ఊర్లు తిరగటానికి హన్మకొండకు ఈ బస్సులు దొరకట్లేదు, కష్టమవుతుందని చెప్పి హన్మకొండకు షిఫ్ట్ అయ్యి మళ్ళీ వొకేషనల్ కోర్స్ చేసి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేసి ఆ తర్వాత లైబ్రేరియన్గా చేసి ఆ తర్వాత స్పెషల్ టీచర్గా 398 రూపీస్ జాబ్ దొరకబట్టుకో. ఆల్ టుగెదర్ ఇట్ ఈస్ అ హ్యూజ్ జర్నీ, లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఫర్ ఉమెన్, నాట్ ఈజీ. అండ్ ఐఎమ్ నాట్ ఎ డిపెండెంట్, ఐఎమ్ నాట్ పర్సన్ టు గో అండ్ ఆస్క్ హెల్ప్. ఎవరినో హెల్ప్ అడిగి లేకపోతే ఎవరినో 100 రూపాయలు అడుక్కొని 200 అడుక్కొని డిపెండబుల్ కాదు. ఎస్, మంచిది. అప్పట్లో 200 అంటే ఇప్పుడు 2 కోట్లతో సమానం. దొరకాయి, ఇవ్వరు. ఒకవేళ అడిగితే ఇజ్జత్ తీస్తారు. వాస్తవం. సో అట్లాంటి పరిస్థితులు ఉండే. ఏం అడిగిళ్ళు మీరు క్వశ్చన్? కజిన్ వచ్చారు, మీ బ్రదర్ వాళ్ళ కజిన్ వచ్చేసి. ఓ ఇదంతా అయిపోయిన తర్వాత ఇదంతా నడుస్తుంది, జర్నీ అంతా నడుస్తుంది. గవర్నమెంట్ టీచర్ జాబ్ వచ్చిన తర్వాత బై దట్ టైమ్ నేను ఫస్ట్ లూనా కొనుక్కున్నా, టీవీఎస్ స్టాంపు, తర్వాత కంటికి హోండా కొనుక్కున్నా. ఆ టైంలో తను వాళ్ళ కజిన్ వచ్చారు అమెరికా నుంచి. వాళ్ళు ఎప్పుడో 70s ఎర్లీ 70s వెళ్ళారు. సో కొంచెం షాప్లో అది ఇది తెలుసు కాబట్టి నాలెడ్జ్ ఉన్నది కాబట్టి మన దగ్గరకు వచ్చారు. తనతో షాపింగ్ వెళ్ళినప్పుడు అట్లా స్టైలు మంచి ఇట్లా హెయిర్ వదిలేసి అప్పట్లో లేదు అసలు, రేరు, మనకు కనబడరు. స్టైల్ గా ఎక్కువ ఉండేటోళ్ళు తక్కువ కనిపిస్తారు. ఓకే, ఆమె అమెరికా నుంచి వచ్చింది కాబట్టి అంటే బ్యూటిఫుల్ ఉంటుంది తను. సో చూసినప్పుడు ఆ డబ్బు ఖర్చు చేసే విధానం, ఆ స్టైల్ అదంతా చూసి అట్రాక్ట్ అయినా నేను. ఫస్ట్ స్టైల్ కి అట్రాక్ట్ అయ్యి తర్వాత డబ్బులకు అట్రాక్ట్. ఓకే, ఇది హానెస్ట్ స్టేట్మెంట్. ఓకే, సో అమెరికాకు వెళితే నేను కూడా ఇట్లా సంపాదించి ఇట్లా స్టైల్ కొట్టచ్చు అని ఆలోచన వచ్చినప్పుడు కార్లు తిరగవచ్చు అదంతా. ఓకే, నేను అడిగిన తనను, అక్క నేను అమెరికాకు వస్తే నేను సర్వైవ్ అవుతానా, జయ తన పేరు. అడిగితే కొద్దిసేపు ఆలోచించి మేబీ యూ సర్వైవ్, ఎందుకంటే మరి ఊర్లో వ్యవసాయం చేసినప్పుడు ఆమెకు తెలుసు, నేను ఇంత పెద్ద పొట్టేసుకొని ఉన్నప్పుడు పిల్లలతో ఉన్నప్పుడు కడుపుతో ఉన్నప్పుడు తెలుసు ఆమెకు. షీ సామి మేబీ యూ సర్వైవ్ అని చెప్పారు. మేబీ సర్వైవ్ అనేది అదొక సర్టిఫికెట్ అప్పుడు. ఇట్ ఈస్ నాట్ ఈజీ. అమెరికాలో ఒక 20 ఏళ్ళ నుంచి ఉన్న ఒక వ్యక్తి మీకు ఓకే అనడం, సర్వైవ్ కాగలవు అంటే అప్పటికే నేను మాస్టర్స్ కూడా కంప్లీట్ చేసిన. నేను కాకతీయ యూనివర్సిటీలో ఒక టైపిస్ట్ జాబ్ కోసం 200 ఉద్యోగం కోసం కాళ్ళకు చెప్పులు అరిగేటట్టు తిరిగితే నాకు ఉద్యోగం రాలేదు. అది కూడా రికమెండేషన్ బై బండా ప్రకాష్ గారు. అప్పుడు కాకతీయ యూనివర్సిటీలో సిండికేట్ మెంబర్. మా సూపరింటెండెంట్ వచలాదేవి గారు అబ్బాయి దేవరత్ వాళ్ళ క్లాస్మేట్ సారు. సో వాళ్ళు రికమెండ్ చేశారు మా సూపరింటెండెంట్ గారు. అయినా కూడా అక్కడ నాకు ఉద్యోగం ఇవ్వలేదు. కానీ
ఈరోజు అదే కాకతీయ యూనివర్సిటీలో 2013 or 14 నుంచి కొన్ని లక్షల మంది నా జీవితాన్ని ఒక లెసన్గా చదువుకొని బయటికి వస్తున్నారు. ఇట్ ఈస్ ద అచీవ్మెంట్. దట్ ఈస్ అ గ్రేట్ అచీవ్మెంట్. ఎస్. అండ్ యాజ్ యూ సెడ్ ఇట్ ఈస్ దేర్ అటెంప్ట్ నాట్ డిఫీటెడ్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్. ఒకరోజు తెల్లవారుజామున 3 గంటలకు పురుషోత్తం గారు హెచ్ఓడి ఆఫ్ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ సార్ కాల్ చేశారు. మీ పర్మిషన్ కోసం. ఐ నీడ్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ యూ మ్యామ్ అని కాల్ చేశారు. ఫర్ వాట్ అంటే మీ జర్నీ ఒక లెసన్ పెడదామని బుక్లో అని అన్నప్పుడు, చనిపోయినాక కదా పెడతారు, అమెరికాలోనే కదా ఇంగ్లీష్ సార్ అని చెప్పగానే ఇంగ్లీష్లో చెప్పా. ఆఫ్టర్ డెత్ ఓన్లీ రైట్ సార్ స్టైల్. అంటే లేదు మ్యామ్, ఇప్పుడు మీరు ఇన్స్పిరేషన్, చాలా మంది ఉట్టుగానే చచ్చిపోతున్నారు, వాళ్ళకు మీ కథ చదివితే ధైర్యం వస్తుంది. మా పిల్లలంతా కూడా ఊర్ల నుంచి వచ్చేటోళ్ళు, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చేటోళ్ళు, మీరు కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు కదా, సో అందుకని పెడదాం అనుకుంటున్నాం. మేమంతా మాట్లాడుకున్నాము, ఎంక్వైరీ చేసినాము, మీ గురించి మొత్తం తెలుసుకున్నాము, మీ ఊరికి కూడా పోయినాము, మీ హస్బెండ్తో కూడా మాట్లాడినాము. అప్పుడు చెప్పి కన్విన్స్ చేశారు. ఓకే. అలా ఆ తర్వాత పాలిటెక్నిక్ వాళ్ళు ద విల్ టు సక్సీడ్ అని పెట్టారు. తర్వాత డిప్లొమా కోర్సెస్లో ఉన్నది. సో ల్యాక్స్ ఆఫ్ చిల్డ్రన్ గోయింగ్ త్రూ రైటింగ్ ఎగ్జామ్స్ అండ్ ఆస్కింగ్ మీ క్వశ్చన్స్ యాజ్ యూ ఆస్క్ మీ సో మెనీ క్వశ్చన్స్. అంటే ఇప్పుడంతా ఓపెన్ కదా, సోషల్ మీడియాలో అవైలబుల్ ఉంటాయి కదా, ఎవ్రీడే కొంతమంది అన్నా రాస్తారు. అవును, వాళ్ళకి ఏదన్నా ఉంటుంది కదా, టాస్క్ ఉంటుంది కదా. నా జర్నీలో ఒక పీస్ తీసి ఈ టైంలో మీరేం చేశారు అని అడుగుతారు. ఐ లైక్ దట్, ఐ లవ్ టు ఆన్సర్. నేను ఆన్సర్ చేస్తాను, ఒక్కరిని కూడా నేను నెగ్లెక్ట్ చేయ, ఆన్సర్ చేస్తాను. సూపర్. ఓకే, అంటే ఇక్కడ మీకు ఒక తను ఒక కాంప్లిమెంట్ ఇవ్వడం, ఎందుకు నువ్వు కూడా సర్వే అవుతావు అని అనడం ఒక చెప్పేస్తాం. కానీ దానికి మీరు హోంవర్క్ ఎలా చేశారు? మీరు అమెరికాకి ఎలా వెళ్ళారు? మళ్ళీ చాలా కష్టమైంది. ఒక 3 సంవత్సరాల యుద్ధం. అమ్మా, 3 సంవత్సరాల యుద్ధం. నేను నా ఫస్ట్ పాస్పోర్ట్ ఫోటో పంపిస్తా, మీరు చూపెట్టాలి, ఈ మాట చెప్పినప్పుడు ఆడబెట్టండి. ఓకే, అద్దాలు పెట్టుకున్నామ్మా, అదేనా? అబ్బో, మీరు చాలా హోంవర్క్ చేశారు. అద్దాలు పెట్టుకుని క్రాస్ ఉంటుంది ఫోటో. అయితే వాళ్ళు తను చెప్పగానే మరి నువ్వు హెల్ప్ చేస్తావా అని అడిగాను. ఈజీయే కదా అప్పట్లో, అంతే కదా అమాయకత్వం. అంటే తెలియదు అమాయకత్వం అనేదానికంటే అమెరికాలో ఎట్లా పోతాం అనేది తెలియలేక, అంటే లేదు అది చాలా పెద్ద ప్రాసెస్, నేను చేయలేను హెల్ప్ అని తను అన్నారు. షీ వాజ్ వెరీ గుడ్ ఓపెన్. చేయలేదు కాబట్టి చేయలేమన్నారు. దట్ ఈస్ నైస్. అండ్ దెన్ వెంటనే నేను కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లు అన్నీ తిరిగినా. ఇక హన్మకొండలో తిరిగితే నాకు కరెక్ట్ ఆన్సర్ దొరకలేదు. అంతే, ఇక వెంటనే మనకు నా దగ్గర ఉన్న ఒక గుణం ఏంటంటే, ఏదైనా అనిపిస్తే వెంటనే దాని గురించి పని చేయటం. ఫస్ట్ నోట్స్ రాసుకుంటా, 1 2 3 4 రాసుకున్నప్పుడు ఫస్ట్ నేను ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళాలి, సెకండ్ డబ్బు ఎంత అవుతుందో తెలుసుకోవాలి, థర్డ్ ఇంకా నేను ఏమైనా చదువుకోవాలా తెలుసుకోవాలా, ఫోర్త్ మా హస్బెండ్ని కన్విన్స్ చేయాలా, ఇన్ని పనులు ఉన్నాయి. ఫిఫ్త్ పిల్లల్ని కన్విన్స్ చేయాలా. సో దిస్ ఈజ్ ఆల్ ద హోంవర్క్ ఐ హావ్ డన్. నేను చాలా ఇన్స్టిట్యూషన్స్ హన్మకొండల వరంగల్లో వెళ్తే నాకు ఆన్సర్ దొరకలేదు. ఒకరోజు పొద్దున్నే 4 గంటలకు లేచి తయారయ్యి హైదరాబాద్కి వచ్చిన. హానెస్ట్లీ నాకు తెలీదు, అది తెలీదు ఏంటి హైదరాబాద్లో కూడా ఎట్లా పోవాలి, ఎక్కడ ఇన్స్టిట్యూషన్స్, పాస్పోర్ట్ అప్లై చేయకుండా ఎక్కడ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఏం చేయాలా, దానికి ఏం మాట్లాడాలా, అదంతా కూడా ఎక్కడ అడ్రస్లు తెలియదు. అడ్రస్లలో అప్పుడు కాదు, ఇప్పుడు కూడా వీకే. ఇప్పుడంటేనో అన్నీ వచ్చినాయి, సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఈజీ అవుతుంది. సో అట్లా ఒక శంకర్మఠలో బస్సు దిగి ఒక ఆటో మాట్లాడుకొని చాలాసార్లు చెప్పిన విషయం. ఆటో ఆయనకు మళ్ళీ నాకు నాలెడ్జ్ లేదని ఆయనకు తెలియదు కదా. సో మనం ఇవాళ కంప్యూటర్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడెక్కడని అదంతా వెళ్ళి రావాలి, నీకు పొద్దుంత ఉంటే ఎంత ఇవ్వాలి అని అడిగా. ఆయన ఎంత 300 ఎంతో అడిగాడు. నేను ఇంకా కొంచెం ఎక్కువ ఇస్తా అని చెప్పి అలా కూర్చొని ఆయన తీసుకుపోయిన 12 ఇన్స్టిట్యూషన్స్ తిరిగాను. ఓ దగ్గర 3 లక్షలు అంటారు, ఓ దగ్గర 4 లక్షలు అంటారు, ఓ దగ్గర 8 అంటారు, ఓ దగ్గర 9 అంటారు, ఒకసారి కాదంటారు. ఇట్లా రకరకాల అన్ని చూసి లాస్ట్కు VCL కంప్యూటర్స్ అని హిమాయత్ నగర్లో నా దగ్గర ఎంతో కొంచెం డబ్బు ఉంటే అడ్వాన్స్ ఇచ్చి పొద్దున్న 6 నుంచి 7 గంటల వరకు క్లాస్ అటెండ్ అయితే నేర్చుకోవటానికి అని చెప్పి వాళ్ళు నేర్చుకోవాలని చెప్పింది, కోర్సులు నేర్చుకోవాలని. సో ఆ కోర్సులు నేర్చుకోవడానికి జాయిన్ అయ్యి అడ్మిషన్ ఫీజు కట్టి పోయి మళ్ళీ ఒకసారి వచ్చి
పాస్పోర్ట్ అప్లై చేసిన. పాస్పోర్ట్ అప్లై చేసిన రోజు ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నీకు మంచిగా గవర్నమెంట్ టీచర్ జాబ్ అవును. ఉన్నది, 2 పిల్లలు ఉన్నారు, నువ్వు ఇక్కడ ఉండగా అక్క ఎందుకైనా వస్తా అంటాను అని కృష్ణారెడ్డి అని నా తమ్ముడు ఇక్కడ ఉండే, తార్నాకలు ఉండే. వద్దన్నాడు వాడు. ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు, చూస్తే తిడతాడు, నా పేరేంది చెప్పి. వద్దన్నాడు, వద్దు అసలే వద్దు, నేను బిజీ ఉన్నా ఇవ్వాలని అంటే వాళ్ళ వైఫ్ మైత్రిని తీసుకెళ్ళి నేను పాస్పోర్ట్ అప్లై చేసిన ఆ రోజు. అట్లా ఇక జర్నీ స్టార్ట్ అయింది. యాజ్ ఏ సెడ్ నేను మొండిదాన్ని, ఒక్కసారి డెసిషన్ తీసుకున్నా అంటే ఇక ఎంత కష్టం అన్నా కానీ, ఎంత నష్టం అన్నా కానీ, ఎంత బాధ అన్నా కానీ దాని వెనక పడతా. వావ్, సూపర్. కానీ పాస్పోర్ట్ అయిపోయింది, మళ్ళీ వీసా మీరు దేనికి వెళ్ళారు? వీసా ఫస్ట్ దేనికి అప్లై చేసుకున్నారు? H1B వీసా. ఈ కోర్సులు నేర్చుకున్నాక మళ్ళీ తెలిసింది నాది 16 years ఎడ్యుకేషన్ కంప్లీట్ గా లేదు. లేకపోతే అప్పుడు మళ్ళీ ఒక 1 year ఎడ్యుకేషన్ తక్కువ ఉంటే పీజీడీసీఏ కోర్స్ చేసిన. మళ్ళీ పీజీడీసీఏ కోర్సు అయిపోయిన తర్వాత దెన్ ఐ అప్లైడ్ ఫర్ H1B వీసా. ఫస్ట్ ఒక కంపెనీ త్రూ అప్లై చేస్తే కాలేదు, మళ్ళీ సెకండ్ ఇంకో కంపెనీ త్రూ అప్లై చేశాను. సెకండ్ టైం అప్లై చేసిన కంపెనీ నా కొలీగ్ శ్రీరంజని అని, వాళ్ళ అన్న కంపెనీ శ్రీకాంత్ గారిది, వాళ్ళ అన్న కంపెనీ నుంచి అప్లై చేసిన రిజెక్ట్ అయింది. బ్యాడ్ లక్ ఏంటంటే రిజెక్ట్ అయింది. అప్పటికే నేను పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేసిన, మళ్ళీ నేను లేకపోతే కష్టం అవుతుందని వాళ్ళకి అలవాటు చేయడానికి. తర్వాత అంతా కోర్సు చేసినా ఉన్నదో లేదో అమ్మి పైసలు ఖర్చు పెడుతున్నా కదా కోర్సు నేర్చుకోవడానికి, దీనికి దానికి అప్లై చేయడానికి, అంత ఆల్ టుగెదర్ మనీ అంత అయిపోతుంది. అప్పటి వరకు గవర్నమెంట్ జాబ్ చేస్తే ఎంత మిగులుతుంది? 1000-1500 చిట్టీలు వేస్తాం, ఆ చిట్టీలు ఎత్తి ఏదో 100 గజాల జాగ కొనుక్కుంటాం, అట్లాంటి పరిస్థితి. ఓకే, సో నేను ఇక వీక్ అయిపోయినా, రాలేదు బాగా, అంటే ఎటుగాని పరిస్థితి. అందరికి జనాలకేమో ఈమె అమెరికా పోతుందట, ఎక్స్ట్రాలు ఎక్కువ, జాబ్ విడిచిపెట్టి పొగరు ఎక్కువ, అవసరమా, ఇక పోకుంటే ఇజ్జత్ పోతుంది, అస్సలు అది దాన్ని తట్టుకునే శక్తి నాకు లేదు. సో ఒక దగ్గర నుంచి నాకు నాలెడ్జ్ ఏమొచ్చింది అని అంటే, B1 B2 వీసా అని ఒకటి ఉంటుంది, దానికి ఈ ఎడ్యుకేషన్కి దీనికి H1B వీసాకు సంబంధం లేదు, అది కొంచెం ఈజీ అని తెలిసింది. పోయి వెంటనే ఈ శ్రీరంజన్ వాళ్ళ అమ్మ నాన్న పరకాళ్ళు ఉంటారు, వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బతిలాడి ఆ B1 వీసా పేపర్స్ తెప్పించండి అని చెప్తే వాళ్ళు తెప్పించారు. వాళ్ళ కొడుకుతో మాట్లాడి శ్రీకాంత్ అన్న పేపర్స్ పంపించాడు. లక్కీగా నాకు B1 వీసా స్టాంపింగ్ అయింది. చెన్నైకి పోయినాము, నేను మా హస్బెండ్, అక్కడ స్టాంప్. ఓకే, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళారు కదా, అక్కడ అంటే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అమెరికాలో ఎక్కడ ఎలా అనిపించింది? అంటే ఇక్కడ మొత్తం ఈ మనం ఉండేది మొత్తం డిఫరెంట్గా ఉంటుంది కల్చర్లో. అంటే మీరు ఎంతైనా ఎడ్యుకేటెడ్ అయినా కూడా, గవర్నమెంట్ టీచర్ అయినా కూడా కొంచెం కల్చర్కి మనం డిఫరెంట్ ఉంటాం కదా, అక్కడికి వెళ్ళినప్పుడు ఎలా అనిపించింది మీకు? కల్చర్ కాదు, అసలు ఇంగ్లీష్ రాదు, కల్చర్ రాకపోతాను, ఇంగ్లీష్ రాదు. ఈడ థామస్ కుక్ లో నేను డాలర్స్ క్యాషియర్ చెక్స్ తీసుకున్నా, టికెట్ కూడా అక్కడ నుంచే కొనుక్కున్నా. ఓకే, అయితే వాళ్ళు అన్ని పావలాలు పట్టుకోపోండి ఫోన్ చేయడానికి, మిషన్ ఫోన్ ఉంటుంది, అందులో పావలా వేస్తే నీకు ఫోన్ చేయడానికి ఉంటుంది అని చెప్పారు. నేను పావలాలు పట్టుకొని పోయినా. ఓకే, దిగినామా, బ్యాగేజ్ తీసుకున్నామా, వాళ్ళు ఏదో క్వశ్చన్లు అడిగిన వచ్చిరానికి చెప్పినామా, బయటపడ్డాం. కాయిన్ వేస్తే ఫోన్ కలవది, అక్కడ ఏదో మెసేజ్ చెప్తాను, వాడు చెప్పేది అర్థం పైసలన్నీ వేస్తున్నాం, ఆ ఫోన్ పెట్టేయాలా మళ్ళీ చేయాలి కదా, అది కూడా అర్థం అవుతలేదు ఫేస్ కి. సో కాయిన్స్ అన్ని అయిపోయినాయి, ఫోన్ కలవలేదు. వేసుకుంటే అట్లా మూలకు భయపడుకుంటా 2-3 గంటలు కూర్చున్నాక అప్పుడు ఎవరో ఇండియన్స్ ఫోన్ మాట్లాడుకుంటా దిగిపోతుంటే మళ్ళీ వేరే ఫ్లైట్ వచ్చింది, వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళ ఫోన్ ద్వారా ఫోన్ చేస్తే, అరే చెల్లె నువ్వు రేపు రావాలి కదా, ఇవాళ వచ్చినావు అని అంటే, కాదన్నా ఇవాళనే వచ్చి అని అంటే అక్కడ ఒక డే వెనక ఉంటది కదా. అవునవును. సో అట్లా ఓకే వచ్చి పిక్ చేసుకుని. ఎలా అంటే అమెరికాకి వెళ్తున్నాను ఫస్ట్ ఎలా తయారయ్యారు? ఇలా నార్మల్ వెళ్ళారు, నూనె జడ వేసుకొని వెళ్ళారా, లేకపోతే మన తెలుగు సంప్రదాయం నూనె జడ మంచిగా నూనె వేసుకొని వెళ్తారు కదా? చుడిదారు నూనె జడ అంటే నా ఫస్ట్ డే ఫోటో ఉన్నది, నేను వెళ్ళే రోజు నాన్న అందరు కలిసిన ఫోటో ఉన్నది, పంపిస్తాం మీకు. ఓకే, ఒక పల్లెటూరి అమ్మాయి చుడిదార్, అంటే శారీ కాకుండా చుడిదార్ వేసుకొని, అప్పుడు అట్లనే అలవాటు చేసుకున్నా పోయే ముందట చుడిదారు. ఓకే, వెళ్ళిన తర్వాత ఎవరయ్యారు ఫ్రెండ్స్? ఎవరయ్యారు? వెళ్ళేటప్పుడే ఫ్లైట్ లో ఒక ఫ్రెండ్ అయింది, వేణి రెడ్డి అని, షీఈస్ ఫ్రమ్ వరంగల్ ఓన్లీ, కానీ నాకు ఫ్లైట్ లో కలిసి నా పక్క సీట్, మేమిద్దరం మాట్లాడుకుంటూ పోయినాం. హాంకాంగ్ లో ఫ్లైట్ మిస్ అయింది, మా ఇద్దరు తెలుస్తలేదు, వాళ్ళకి ఆడిచ్చిళ్ళు తాళం చెయ్యి,
ఏం చేయాలో తెలియదు అదే. ఇద్దరికి. తనలాడి మళ్ళీ అది రూమ్ ఎక్కడో ఉన్నది, మళ్ళా వాపస్ వచ్చి హాంకాంగ్లో ఇంగ్లీష్ అర్థం కాదు వాళ్ళకి ప్రాపర్గా. ఒక 2-3 గంటలు ఎక్సర్సైజ్ చేస్తే గానీ డోర్ ఓపెన్ కాలేదు. అయ్యో, సో దట్ వాజ్ సిచ్యువేషన్ నుంచి వెళ్ళి ఎవ్రీథింగ్ వాజ్ న్యూ, ఎవ్రీథింగ్ వాజ్ అ సర్ప్రైజ్, అండ్ ఎవ్రీథింగ్ వాజ్ ఫ్రమ్ జీరో టు లెర్న్. ఓకే. అట్లనే నా జర్నీ అంతా అట్లనే. ఓకే, వెళ్ళారు ఆ వీసాలో వెళ్ళారు కదా, ఏం చేశారు అక్కడ ఫస్ట్? అంటే ఫ్రెండ్ అయ్యారు, తర్వాత వెళ్ళడం, కన్సల్టేషన్ అవ్వడం, ఇలా అది మళ్ళీ ఒక భయంకరమైన లైఫ్ ఐ వెంట్ త్రూ అమెరికాలో. మామూలుగా కాదు, అవును. ఆనెస్ట్ గా మామూలుగా కాదు. ఇప్పుడు జనరల్ గా అయితే అక్కడ ఎవరైనా ఉంటారు, హెల్ప్ అవును. చేస్తారు, లేకపోతే ఒక కాలేజ్లో అడ్మిషన్ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా వచ్చే పిల్లలకు, ఇప్పుడు వచ్చే పిల్లలంతా యూనివర్సిటీ అడ్మిషన్స్, ఇప్పుడు ఆన్లైన్లో గ్రూపులు ఉంటాయి. ఏదైనా కష్టం ఉంటే అందులో పెట్టగానే ఆన్సర్ ఎవరైనా చెప్తారు, ఇప్పుడు ఎవరైనా చెప్తారు. ఇప్పుడు నేను నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్లో పనిచేసినప్పుడు ఎవరు క్వశ్చన్ పెట్టినా కూడా మా గ్రూప్లలో ఎక్కడ ఉన్నా కూడా మేము ఆన్సర్ చేసేవాళ్ళము. ఇప్పుడు ఫోన్లు కూడా ఉంటాయి వాళ్ళకు, ప్రత్యేకంగా మా ఆర్గనైజేషన్స్ హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్, ఐఎమ్ పార్ట్ ఆఫ్ దట్. ఎవరు ఒక క్వశ్చన్ చేసినా కూడా ఇమీడియట్గా ఆన్సర్ నిమిషాలలో వస్తాయి. అంతేకాకుండా యూనివర్సిటీకి వెళ్తే స్టూడెంట్స్కి చాలా సపోర్ట్ ఉంటుంది, అక్కడ యూనియన్స్ ఉంటాయి. అండ్ H1B వీసా అయితే కూడా ఇప్పుడు చాలా మందికి ముందుగా పోయిన వాళ్ళు, క్లాస్మేట్స్, రూమ్మేట్స్, పేరెంట్స్ నుంచి రిలేటివ్స్, కజిన్స్, అట్లా చాలామంది ఇప్పుడు హెల్ప్ వాటికి. ఇప్పుడు ChatGPT అయితే 100 ఆన్సర్లు వస్తాయి ఒక క్వశ్చన్కి. ఓకే, నా లైఫ్ ఈజ్ ఈజీ. కానీ అప్పుడు ఒక ఫోన్ చేయాలంటే రాత్రి 9 తర్వాత STDకి పోతే సగం జీతం ఖర్చు అయ్యేది తెలుసా. నాకు 2500 జీతం ఎంత ఉంటే అట్లా సగం జీతం ఒక ఫోన్ కాల్కి అయిపోయేది. అంత దారుణంగా ఉండే పరిస్థితి. ఆడ దిగిన తర్వాత ఫస్ట్ శ్రీకాంత్ అన్న ఒక గెస్ట్ హౌస్లో పెట్టారు. ఆడ సాఫ్ట్వేర్ జాబ్ల కోసం వెయిటింగ్లో ఉన్న లిస్ట్ ఉంటారు కదా, వాళ్ళు బెంచ్ మీద ఉన్న వాళ్ళు ఉండే, ఒక 6 people ఉండే. దట్ వాజ్ 3 bedroom. నాకు ఒక బెడ్రూమ్ ఇచ్చి సపరేట్గా పెట్టారు. నేను అక్కడ 1 week టైం ఇచ్చారు నాకు. 1 weekలో వెళ్ళిపోవాలి, అదే కండిషన్ పోకముందే. ఆ 1 weekలో నేను ప్రొద్దున వాకింగ్ కోసం కిందికి వచ్చినప్పుడు ఒక క్రిస్టియన్ అమ్మాయి పరిచయం అయింది. ఇక గాలిలో దీపం పెట్టి పోయినట్టే. కొత్తగా స్విమ్మింగ్ నేర్చుకుంటప్పుడు నీళ్ళల్లో పడేస్తే ఎట్లుంటుంది, ఇక అంతే. అమెరికాలో నీళ్ళల్లో పడ్డట్టు పోయి ఆడ స్విమ్మింగ్ నెమ్మదిగా కొట్టుకుంటా అట్లా స్టార్ట్ అయింది. ఆ అమ్మాయి కొంచెం హెల్ప్ చేసింది బేసిక్గా. అంటే ఇట్లా పేయింగ్ గెస్ట్ హౌస్కి ఎట్లా కాల్ చేయాలా, ఇట్లా ఎక్కడ ఉండాలి, అలాంటి. ఓకే. అప్పట్లో ఇండియాకి రిసీవర్స్ ఎలా ఉండేమ్మా? మనం ఎలా రిసీవ్ చేసుకునే వాళ్ళు ఇండియన్స్కి? అక్కడ ఇప్పుడున్న డిస్క్రిమినేషన్ అలాంటి ఇష్యూస్ లేవు అప్పుడు, అంతా కూల్గా ఉండే. సో ఫస్ట్ నాది జాబ్ వచ్చేసి నేను కాలిఫోర్నియా నుంచి కంటికట్ పోయాను. అక్కడ నుంచి ఒక 13-14 daysలో నేను న్యూజెర్సీ పోయాను. న్యూజెర్సీలో ఆ పేయింగ్ గెస్ట్ హౌస్ ఫోన్ కాల్స్ అదంతా చేయడానికి పొన్ని హరినాథ్ హెల్ప్ చేశారు. తర్వాత అక్కడ చిన్ని అని మా కజిన్ ఉంటారు, తను హెల్ప్ చేస్తారు పేయింగ్ గెస్ట్ హౌస్ వెళ్ళటానికి. అండ్ ఐ వాజ్ దేర్ గుజరాతీ పేయింగ్ గెస్ట్ హౌస్లో ఉన్నాను. $300 నేను వెళ్ళేటప్పుడు $1000 తీసుకెళ్ళాను. ఒక $300 టికెట్కి అయింది, ఫ్లైట్ టికెట్కి, ఇటు నుంచి అటు పోయడానికి. $40 పెట్టి షూ కొనుక్కున్నా. అండ్ $300 అక్కడ ఇచ్చిన. నా దగ్గర ఇంకొక 200-300 ఉన్నాయి. అవి అయిపోకముందు నేను జాబ్ చేయాలి, లేకపోతే ఇండియాకి రావాలి. అక్కడ పైసలు ఎవరు ఇవ్వాలి. మస్తు మంది తెలిసిన వాళ్ళు, బంధువులు, వాళ్ళు వీళ్ళు ఉండగానే ఎవరు ఫోన్లు ఎత్తలేదు. అంటే హెల్ప్ చేయడానికి ఎవరికి ఇష్టం లేదు. సో ఐ డోంట్ బ్లేమ్ ఎనీవన్, దేర్ సిచ్యువేషన్ మే నాట్ సపోర్ట్ దెమ్ టు, బట్ సేమ్ టైమ్ ఐ వాజ్ ద వన్ who need to work hard. I used to walk 3 miles a day for going 3 miles and coming back 3 miles. Oak Tree Road అని న్యూజెర్సీలో ఉంటుంది. I was working there as a sales girl in a cassette shop. 7 to 12 hours చేసేదాన్ని. ఫస్ట్ జాబ్ అది. అది అక్కడ కొంచెం ఇంగ్లీష్ రాకుండా నడుస్తుంది, కొంచెం బట్లర్ ఇంగ్లీష్, బట్లర్ హిందీ, బట్లర్ తెలుగు అట్లా నడిచింది ఆడ. ఎందుకంటే క్యాసెట్ షాప్ కాబట్టి మన ఇండియన్స్ వస్తారు కాబట్టి ఐ యూస్ టు మేనేజ్. ఆ తర్వాత సాఫ్ట్వేర్ రిక్రూటర్ జాబ్. నేను ఆడ జాబ్ చేసేటప్పుడు సుధీర్ కోడమ్ అని ఒక అబ్బాయి, నేను తెలుసు అబ్బాయికి ఇండియాలో. మీరు ఇక్కడ ఉన్నారేంది, మీరు ఈ జాబ్ చేస్తాను ఏంది అని అంటే, అరే ఇది చదువుతుంది ఇట్లా మాట్లాడుతాండి ఏందని తప్పించుకొని పోదామని చూస్తే, మీ నంబర్ కావాలనంటే పేయింగ్ గెస్ట్ హౌస్ నంబర్ ఇస్తే ఈ కాల్డ్ మీ అండ్ వీకెండ్స్. వాళ్ళ బ్రదర్కి కంపెనీ ఉన్నదని చెప్పి రిక్రూటింగ్ జాబ్ కోసము
నాకు ఇంగ్లీష్ రాదు, నాకేం తెలియదు అని చెప్పిన నేను. అంత ఉన్నది చెప్పేయాలి. చెప్పాలి కదా, లేకపోతే అడిగిపోయినాక వెళ్ళకూడదు, మళ్ళీ ఈడ జాబ్ పోతుంది. అదే అదే. ఈ నాలెడ్జ్ బాగుండే, లోకజ్ఞానం ఎక్కువనే స్ట్రగుల్ చేసినాం కదా. అచ్చా. లోకజ్ఞానం అంటే స్ట్రీట్ స్మార్ట్నెస్ కొంచెం పర్వాలేదు. ఐ వాజ్ ఏబుల్ టు మేనేజ్ సిచ్యువేషన్ ఇమ్మీడియట్లీ. Okay. నాకు నా జీవితంలో పాఠాలు సిచ్యువేషన్సే, అంతే. పరిస్థితులే నాకు పెద్ద పాఠాలు. పరిస్థితులే నేర్పించినాయి నాకేం కావాలి అని నేను కోరుకున్నప్పుడు దాంట్లో వచ్చే ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవే నాకు పాఠాలు. ఐ లెర్న్డ్ ఫ్రమ్ దేట్. ఈ సాఫ్ట్వేర్ రిక్రూటింగ్ జాబ్ అంటే ఇదేదో బాగున్నది, అది కూడా చూజ్ చేయడానికి ఒక భయంకరమైన ఎక్స్పీరియన్స్ ఉన్నది నాకు అక్కడ. నేను న్యూజెర్సీ 1 రోడ్లో జాబ్ చేసి నేను రిటర్న్ పోయేటప్పుడు రాత్రిపూట ఒకసారి కుక్క మీద పడింది. ఓ, ఇంత పెద్ద కుక్క ఆ, మీద పడి అంత నేను చుడిదార్లో ఉన్నా, మా దుపట్టా అంతా ఇట్లా చింపి అదంతా బాగా కష్టమైంది అన్నట్టు. ఐ వాజ్ నాట్ ఏబుల్ టు మేనేజ్ దట్. నేను బాగా డిస్టర్బ్ అయినా దాంతో. సో మళ్ళీ వింటర్ స్టార్ట్ అయితే కూడా నడవలేము, స్నో పడుతుంది కదా. అవును. అందుకని ఇదేదో ఆపర్చునిటీ బాగానే వచ్చింది, అదృష్టం కొద్ది అని ఐ సైడ్ ఓకే టు ఫర్ దట్ జాబ్. వాళ్ళు నాకు ఒక 3-4 days ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళ బ్రదర్ సంజయ్ది కంపెనీ, సో ఈ ట్రైన్డ్ మీ 3-4 days నేను జాబ్లో జాయిన్ అయినా అక్కడ. వాళ్ళు అకామిడేషన్ అండ్ ఫుడ్ ఫ్రీ ఇచ్చారు. సో ఐ వాజ్ దేర్ అండ్ ఐ లెర్న్డ్ ఎవ్రీడే. మార్నింగ్ ఈవినింగ్ మధ్యాహ్నం కాల్ చేసి ఏం చేసిళ్ళు ఇంతమంది కాల్ చేయమన్నా, అంతమంది కాల్ చేయమన్నా, రెజ్యూమే అందరికి పంపు అన్న, అందరికి పంపు అన్న. మార్కెటింగ్ జాబ్. ఇట్ వాజ్ బసిజం చాలా. అప్పుడు కోపం వచ్చింది కానీ ఇప్పుడు సంతోషం అవుతుంది. ఎందుకు అంటే బాగా నేర్చుకున్నా, కొన్ని ప్లేస్మెంట్స్ చేసిన బాగానే. లక్కీగా నాకు వర్జీనియా నుంచి ఒక కంపెనీ వాళ్ళు పరిచయం అయ్యి వాళ్ళ ఎంప్లాయీస్ని నేను ఇక్కడ ప్లేస్ చేశాను. నాకు న్యూయార్క్లో ఒక కంపెనీతోని టైఅప్ అయింది. ఈ వచ్చిరాని ఇంగ్లీషు నేను షేరింగ్లో ఉండేదాన్ని కదా అక్కడ. రాత్రిపూట పడుకున్నాక, అందరు పడుకున్నాక మిర్రర్ ముందు నిలబడి ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేశాను. ఒక 3 hours, 4 hours, 6 hours సమ్ టైమ్స్. ఐ యూస్ టు రీడ్ లౌడ్లీ. అట్లా ప్రాక్టీస్ చేసేదాన్ని తెల్లందాకా. సో ఐ లెర్న్డ్. అంటే ఆ ఉద్యోగానికి అవసరం ఉన్నంత నేర్చుకున్నా. బాగానే ప్లేస్మెంట్స్ అయినాయి. ఐ వాట్ 3-4 months అండ్ ఐ ఎక్స్టెండెడ్ మై వీసా. అక్కడ ఉన్నప్పుడే కొంచెం అంటే సాఫ్ట్వేర్ కాబట్టి ఆ రిలేటెడ్ నాలెడ్జ్ వస్తుంది కదా. తను సంజయ్ గారు హెల్ప్ చేశారు, ఎట్లా ఎక్స్టెన్షన్ అప్లై చేసుకోవాలని వాళ్ళ అటార్నీతో మాట్లాడమని. ఈ వాజ్ నాట్ దేర్ ఇన్ సేమ్ ప్లేస్, ఈ వాజ్ ఇన్ ఇండియన్ పోలీస్ యాక్చువల్గా. సో నేను అది అప్లై చేసినా, నాకు లక్కీగా ఎక్స్టెన్షన్ వచ్చింది. ఈ వర్జీనియా నుంచి ఆఫర్ వచ్చింది. ఎంత ఆఫర్ వచ్చింది తెలుసా? యూస్ సర్ప్రైజ్. 5,000 per month. ఇక్కడ 1,000. సో వాళ్ళు ఏమనుకున్నారంటే ప్లేస్మెంట్స్ అయ్యేసరికి మేము బాగా చేస్తుంది, బాగా ఇంగ్లీష్ వచ్చి అనుకున్నారు. మనకు తక్కువ అవసరం ఉన్నంతే వస్తుంది. కాకపోతే ఐ యూస్ టు రైట్ ఈమెయిల్స్ ప్రాపర్లీ, ఫాలోఅప్ చేయటము, వాళ్ళ జాబ్లో పోయేదాకా. ఇక నాకు వేరే పని లేదు కదా, పిల్లలు అది ఇది గందరగోళం ఏం లేదు కదా. ఐ యూస్ టు స్పెండ్ కంప్లీట్ మై టైమ్ సో టువర్డ్స్ జాబ్. సో దట్ వే ఐ వాజ్ పర్ఫెక్ట్ లిటిల్ బిట్ టు మార్కెట్ ద పీపుల్, గెట్ ద జాబ్. సో దాంట్లో సక్సీడ్ అయినా కాబట్టి బెస్ట్ ఆపర్చునిటీ వచ్చింది. ఆ కంపెనీకి అక్కడికి వెళ్ళిన. నాకు ఆ టైంలో బ్యాంకులో డబ్బులు వేసుకున్నాడు రాదు, క్యాషే పెట్టుకుంటున్నా దగ్గర. అండ్ టికెట్ బుక్ చేసుకుని రాదు ఆన్లైన్లో. ఎవరన్నా అడిగితే బాగుండదు. సో బస్సు పట్టుకొని పోయినా, గ్రేహౌండ్ పోయి బస్సు ఎక్కి ఒక 27 hours అక్కడ నుంచి టెన్నెసీ నార్త్ నుంచి వర్జీనియా, ఆల్ టుగెదర్ ఐ ట్రావెల్డ్ 27 hours ఇన్ అ బస్. అక్కడ అంతా జనం ఎట్లుంటారు, 7 feet అలా చూస్తే బయట కొందరు దగ్గర గన్లు ఉంటాయి, కాల్చి పడేస్తే. ఇట్ వాజ్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇట్ వాజ్ బట్ ఐ వాజ్ లెర్నింగ్ ఫ్రమ్ ఎవ్రీవేర్. నాకు 2 suitcases క్యారీ అని ఉండే, అవి వేసుకొని తిరిగేదాన్ని ఎటుపోయినా కూడా. కానీ అక్కంచెల్లి లైఫ్ టర్న్ ఎప్పుడైంది మీకు? అసలు టర్నింగ్ పాయింట్ ఏంటి? వర్జీనియాలో ఉన్నప్పుడు నేను ఫ్యామిలీతో ఉండేదాన్ని, లక్ష్మి అండ్ రఘు వాళ్ళ ఫ్యామిలీతో ఉండేదాన్ని. దోస్ ఆర్ వెరీ నైస్ పీపుల్. బాగా మంచి అకామిడేట్ చేశారు, రెస్పెక్ట్ ఇచ్చేటోళ్ళు. ఆఫీస్కి పోయేదాన్ని రోజు, మా ట్రావెల్ వాళ్ళు తీసుకెళ్ళే వాళ్ళు వాళ్ళ కార్లోనే. ఐ వాజ్ వర్కింగ్ దేర్. అక్కడ వరంగల్ నుంచి శ్రీనివాస్ గారు ఎవరో రికమెండ్ చేశారు, అక్కడ బాగుంటుంది.
చేసుకొని బాగానే ఉంటాయి. అయితే ఏమైందంటే అక్కడ ఉన్నప్పుడు ఈ మార్కెటింగ్ బాగా చేసి కొంచెం మంచిగానే జాబ్ చేసేసరికి కాంటాక్ట్స్ బాగా డెవలప్ అయినాయి మార్కెటింగ్లో. సూపర్. అంటే అదే 24 అవర్స్ ఒకటే పని కదా. అదే సాటర్డే సండే నేను ఇక్కడ ఈ మార్కెటింగ్ జాబ్ ఫస్ట్ చేసినప్పుడు సౌత్ కర్లేనా. సాటర్డే సండే నేను మోటార్లో పనిచేసేదాన్ని, ఓకే. ఎక్కువ పైసలు సంపాదించి. ఇక్కడ $1000 వచ్చేది కదా. సో నేను ఒక 16-32 అవర్స్ వీకెండ్ పనిచేసేదాన్ని మోటార్లో. ఓకే. ఐ యూస్ టు అర్న్ మనీ. సో పిల్లలకు ఎడ్యుకేషన్ సపోర్ట్. అండ్ అక్కడ సాటర్డే సండే ప్రాక్టీస్ చేసిన, కోర్సులు ప్రాక్టీస్ చేసిన. ఐ డెంట్ వేస్ట్ టైమ్ ఈజ్ ఎ ప్రీషియస్ యాక్చువల్. సో లైక్ దట్ కోర్సులు లర్న్ చేసిన. అక్కడ నుంచి డెన్వర్ నుంచి ఒక ఆఫర్ వచ్చింది నాకు, కంపెనీలో 50% షేర్ ఇస్తాము, ఆయనైతే ఉద్యోగం చేస్తాడు కదా, మా దగ్గరికి రండి అని. షేరింగ్. ఓకే. అది టర్నింగ్ పాయింట్ అనుకొని నేను అక్కడికి పోతే అది రివర్స్ టర్నింగ్ పాయింట్ నాకు. అయ్యో, ఏమైంది? వాళ్ళు ఏమన్నారంటే ఆడికి వెళ్ళిన తర్వాత, పోకముందు అయితే ఆనెస్ట్గా 50% అన్నారు. మనం ఏమనుకుంటాం, కంపెనీలో 50% అనుకుంటాం, బాగుంటుంది, షేర్ బాగుంటుంది. వాళ్ళకి ఏదో కంపెనీ ఉన్నది మనకి ఇస్తారు. బై దట్ టైం నాకు H1 అప్రూవల్ వచ్చింది. నేను H1 అప్లై చేసిన ఇక్కడ. పోయినా అక్కడికి. వాళ్ళు అక్కడికి పోయినాక ఏమన్నారంటే, ఏదైతే నువ్వు ఎర్న్ చేస్తావో కంపెనీకి అందులో 50%. అక్కడ శాలరీ కూడా లేదు. ఇప్పుడు ఇక్కడ నాకు 5000 శాలరీ ఇచ్చేటోళ్ళు, కమిషన్ కూడా ఇచ్చేటోళ్ళు. పాపం మంచిగా అనిపిస్తే కమిషన్ కూడా ఇచ్చేటోళ్ళు. అక్కడ అట్లా అనేసరికి నాకు ఇన్సల్ట్ అనిపించింది. అండ్ దట్ ఈస్ నాట్ ద వే. అప్పటికి కొంచెం నేర్చుకున్నా కదా. అంటే నేను లేదు లేదు మీరు అట్లా అనలేదు ఇట్లా అన్నారు అని అంటే, ఎక్కువ మాట్లాడడానికి లేదు. ఎదుటోనికి బాగా ఏంటంటే, నేను H1 మీద ఉన్నా కదా, సో పేరోల్ రన్ చేయాలి, వాళ్ళ అవసరం నాకు ఉంటుంది. సో దట్ వే దే వర్ లైక్ దట్. అండ్ నాకు అర్థమయ్యి నేను ఏం చేసినా కామ్గా ఉండి నా రెజ్యూమే నేను మార్కెట్ చేసుకున్నా. నేను సాటర్డే సండే కోర్సులు నేర్చుకున్నా కదా. అంటే అప్పటిదప్పుడు నేర్చుకున్నది ఇది. ఇప్పుడు ఇక్కడ ఎవరు ఐడియా డిస్కషను సలహా ఏం లేదు. I decided myself. I decided to go Denver. I decided to go Virginia. I decided to go, again Phoenix. అట్లా ఆడ ఒక 2-3 వారాలు నా రెజ్యూమే నేనే మార్కెట్ చేసుకొని ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యి, టెలిఫోనిక్ ఇంటర్వ్యూలో పాస్ అయినాక ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూకి ఫినిక్స్కి వెళ్ళాం. ఓకే. నా నుంచి ఇవాళ గుడ్ బై చెప్పి. దట్ వాజ్ అ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. తర్వాత ఎలా మార్పు వచ్చింది మళ్ళీ లైఫ్లో? ఇలా ఆడికి పోయినా రిక్రూటింగ్ జాబ్ చేద్దాం అనుకున్నా. అక్కడ పోయినా ప్రాక్టికల్గా వాళ్ళు ఏదో టాస్క్ ఇచ్చి చేయమన్నారు. మనకేమొస్తే అంత బెబ్బే కదా, మనకు టెక్నికల్గా నాలెడ్జ్ లేదు కదా, అనేసి ఒప్పుకోవాలి కదా. సో టెక్నికల్ నాలెడ్జ్ లేదు కాబట్టి వాళ్ళు టాస్క్ ఇస్తే సాల్వ్ చేయలేకపోయినా నేను. అండ్ ఐ టోల్డ్ దెమ్ దట్ ఐ నెవర్ గాట్ ఏ ఆపర్చునిటీ టు డూ దిస్ వన్. బట్ సారీ మ్యామ్, వీఆర్ లుకింగ్ ఫర్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. యాజ్ యువర్ రెజ్యూమే సేయింగ్ దట్ యు ఆర్ నాట్ అప్ టు ద మార్క్. దెన్ దే సెడ్ నో. ఓకే, పర్వాలేదు. నేను ఇన్సల్ట్గా ఫీల్ కాలేడు. నాకు నాలెడ్జ్ లేదనే విషయం నాకు తెలుసు కాబట్టి ఇట్స్ ఓకే. దెన్ ఏం చేసినా అక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చినా కానీ ఇక నాకు డెన్వర్ పోబుద్ది అయితే లేదు. రిటర్న్ టికెట్ ఉంది కానీ స్టిల్ ఐ డోంట్ వాంట్ టు గో. ఐ వాజ్ క్రైయింగ్ లైక్ ఎనీథింగ్. నాకు ఏడుపు బాగానే వస్తుంది. సో బాగా ఏడుస్తున్నా కంక్లూజన్కి ఏమొచ్చినట్టు ఇక్కడ అకామిడేషన్ ఇస్తే బాగుండి ఇక్కడే ఉంటా, పోవద్దని. దెన్ ఐ కాల్డ్ అక్కడ లోకల్లో ఉన్న నేత సతీష్, అను, కళ్యాణి, వీళ్ళందరికీ కాల్ వరుస చేస్తుంటే, కళ్యాణి అనేట ఆమె బెంగాల్ అమ్మాయి, ఆమె చెప్పింది ఓకే 1 వీక్ కోసం నా దగ్గర ఉండు, దెన్ ఆఫ్టర్ వి లుక్ ఫర్ ప్లేస్ అని. దెన్ ఐ వెంట్ దేర్. ఓకే. సీఈఓగా ఎప్పుడు అయ్యారు? సో జర్నీలో బాగానే ప్రిపేర్ అయ్యారు మీరు. అంటే ఇంత హార్డ్ వర్క్ చేసుకుంటా, అంటే ఒక ఓటీ చేసుకుంటా, సండేస్ చేసుకుంటా, వర్కింగ్ అవర్స్ కూడా మీరు చేసుకునే అమ్మాయి ఒక్కటి సీఈఓగా ఎలా వచ్చారు? అసలు అంత ఈజీ కాదు, చెప్పండి ఈజీ కాదు. ఎయిర్పోర్ట్ లో కూర్చొని ఏడ్చి ఒక డెసిషన్ తీసుకొని మళ్ళీ అక్కడే ఉండాలి అనేది అమెరికా లాంటి దేశంలో, హైదరాబాద్, వరంగల్. అవును. ఓకే. అండ్ దెన్ ఒక 1-2 డేస్ రెస్ట్ తీసుకున్నా. అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్ వాట్ టు డూ అని. నెక్స్ట్ ఏం చేద్దామంటే జాబ్ రాలేదు, వాళ్ళగాని వెళ్ళిపోయి వచ్చేసిన. మళ్ళీ ఇప్పుడు రిక్రూటింగ్ జాబ్ ఎవరిని అడుగుతాము? ఆడికి 2-3 కంపెనీలకు, లోకల్ కంపెనీలకు ట్రై చేసిన, నో ఛాన్స్. దెన్
ఆమెనే అడిగిన ఇక్కడ ఏదన్నా ఆర్ట్ జాబ్ దొరుకుతుందా చేయాలని. అంటే ఆర్ట్ జాబ్స్ కూడా చేసిన కదా, మోటార్లో పనిచేసిన, షాప్లో పనిచేసిన కాబట్టి కొంచెం ఐడియా ఉంది. దెన్ ఐ ఆస్టర్, ఇక్కడ ఒక గ్యాస్ స్టేషన్ ఉంటుంది 7-11, అక్కడ పోయి అడుగు, ఆడ జాబ్స్ ఉంటాయి, స్టూడెంట్స్ వాళ్ళు వీళ్ళు కనిపిస్తారు. సో దట్ వాజ్ ఇండియన్ స్కూల్ రోడ్ ఇన్ ఫీనిక్స్ అండ్ ఐ వెంట్ దేర్. వాళ్ళని అడిగితే కొంచెం కన్విన్స్ చేసే తెలివి ఉన్నది, ఎదుటోళ్ళను జాబ్ కోసం ఏదన్నా అడిగినా. సో అట్లా బాగానే చేస్తున్నా కదా కన్విన్స్ బాగానే చేస్తున్నా. పొలైట్నెస్. సో జాబ్ వచ్చింది. వాళ్ళు గంటకు $7, రోజుకు ఒక 8 hours ఏమో జాబ్ ఇచ్చారు. అక్కడ నడుచుకుంటా ఒక 2 miles 1.5 mile అవే 16th Street నుంచి 20th Street ఐ యూస్ టు వాక్. అండ్ దెన్ అది జాబ్ చేస్తున్నా. ఆ జాబ్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు, కూలర్లో ఇచ్చారు లోపల. ఓకే. బాగా స్కిన్ డెలికేట్ అయిపోయి ఇట్లా అయిపోయేది, కష్టమయ్యేది నాకు. ఆ టైంలో ఈ ఎవరైనా బేబీ సిట్టర్ ఇట్లా అవసరం ఉంటే ఆడ పోస్టర్ పెడతారు అన్నట్టు గ్యాస్ స్టేషన్లో. ఎవరో బేబీ సిట్టర్ కోసం అక్కడ పోస్టర్ పెట్టిండ్రు. వాళ్ళకి కాల్ చేసి బేబీ సిట్టర్ జాబ్ కోసం అడిగిన, ఎందుకంటే ఈ కూలర్లో చేయలేకపోతున్నా నేను, చాలా కష్టం అవుతుంది బాగా. సో ఐ అప్లైడ్ ఫర్ దట్. వాళ్ళని కాల్ చేసి అడిగితే వాళ్ళు ఓకే అన్నారు. అప్పుడు వాళ్ళే పికప్ అండ్ డ్రాప్ అప్ చేస్తారు. వాళ్ళకు ట్విన్ కిడ్స్ ఉండే, వాళ్ళు కూడా గుజరాతీ ఫ్యామిలీ, డాక్టర్స్ ఉండే 2. ఆ పిల్లలు ఇప్పుడు ఇంత పెద్దగా అయిపోయినారు. సో దెన్ ఐ వెంట్ ఫర్ దట్ బేబీ సిట్టింగ్. బేబీ సిట్టింగ్ చేసినప్పుడు బాగానే వాళ్ళు తీసుకుపోతున్నారు, వాళ్ళు ఫుడ్ ఇస్తారు మధ్యాహ్నం అంతా బాగానే ఉండే. ఫుడ్ కూడా ఇంపార్టెంట్ కదా అక్కడ. నాకు ఇండియన్ టేస్టీ ఫుడ్ కోసం ఇస్కాన్ టెంపుల్ పోయి భోజనం చేసేదాన్ని, లేకపోతే ₹1 బర్గర్ తినేదాన్ని. కొన్ని సంవత్సరాలు ఐ డిపెండ్ ఆన్ $1 బర్గర్. అంటే $5 సేవ్ చేస్తే బెస్ట్ కదా. $5 అంటే ఇండియాలో అప్పుడు ₹40-45 ఉండే. సో ₹200 అట్లా కౌంటింగ్ ఉండే. సో ఐ యూస్ టు సేవ్ నాట్ టు ఈట్ ఫుడ్. అయితే అది ఆ టెంపుల్కి పోయి పూలు ఇట్లా అక్కడ ఏమైందంటే బేబీ సిట్టర్ చేసిన ఫైర్ చేసిన. అయ్యో, అదొకటి గుర్తొస్తే మంచిగా అనిపించేది. వాళ్ళు ఎందుకు ఫైర్ చేసిండ్రు అంటే, నా పాపను ఎత్తుకొని కూర్చున్న సోఫాలో నిద్రపోయినా అంట మధ్యాహ్నం. సో హౌ కమ్ యూ స్లీప్ అని. వాళ్ళ కెమెరాలు ఉంటాయి కదా, నాకు తెలీదు, నాలెడ్జ్ లేదు. సో వాళ్ళు ఫైర్ చేసిండ్రు. వాళ్ళు ఇచ్చిన డబ్బులు అట్లనే తీసుకుపోయి ఇస్కాన్ టెంపుల్కి పోయి టెంపుల్లో హుండీలు వేసి అక్కడ కూర్చొని ఏడుస్తుండే. ఒక ఆయన వచ్చి మాల ఇచ్చి నాట్ లుకింగ్ హ్యాపీ వాట్ హ్యాపెండ్ అది అని అమెరికన్ జనరల్గా అడుగుతారు అక్కడ, కామన్. అండ్ కొంచెం ధైర్యం వచ్చింది. ఇక ఇంటికి వచ్చి పిల్లల కోసం పోదా ఇండియాకు. ఇక కష్టమైంది బాగా, అంటే పిల్లలు గుర్తొచ్చిండ్రు బాగా. దెన్ ఇండియాకు పోవాలంటే ఎట్లా అని మళ్ళీ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తే కంపల్సరీ స్టాంపింగ్ చేసుకొని పోవాలి అని చెప్పిండు శ్రీకాంత్ అన్న. సో వాళ్ళ కంపెనీ చేసుకున్న H1. సో చేసుకోవాలని అంటే అప్పుడు స్టాంపింగ్ అంటే పెద్ద పని. ఇండియా పోతే స్టాంపింగ్ కాదు నీకు నువ్వు జాబ్ చేయలే కదా ఇక్కడ అంటే, మరి ఎట్లా అన్నా అంటే స్టాంపింగ్ పో, ఇక్కడ నీకు పక్కకు మెక్సికో ఉంటుందని అడ్వైజ్ ఇచ్చింది. సో పేరోల్ రన్ చేసుకో అంటే పేరోల్ ట్యాక్స్లు తనకిస్తే హీ రన్ ద పేరోల్. తర్వాత ఒక మెక్సికన్ లాయర్ని ఇక్కడ ఫీనిక్స్ నుంచి చూసుకొని దెన్ ఐ వెంట్ ఫర్ స్టాంపింగ్ వెళ్ళి మెక్సికో స్టాంపింగ్ వెళ్ళి. ఇక్కడ ఒక విషయం చెప్తా, చాలాసార్లు చెప్పినా కానీ ఎవరైనా ఇట్లా పోయేటోళ్ళు, స్టాంపింగ్ పోయేటోళ్ళు పిల్లలు అధైర్యంగా ఉంటారు కదా, వాళ్ళ కోసం. కృషితో నాస్తి దుర్భిక్షం దుర్భిక్షం అని అందరంట సార్. నేనంట కసితో నాస్తి దుర్భిక్షం. అండ్ బాగా దైవ సంకల్పం ఉండాలంటే మనం నిజాయితీ ఉండాలి, హార్డ్ వర్క్ చేయాలి. అంటే అవర్ సెల్ఫ్ అట్లీస్ట్ ప్యూర్గా ఉండాలి, మనం ప్యూర్గా ఉండాలి, కష్టపడాలి. నేను ఆ లైన్లో నిలబడ్డా, నా ముందట ఒక 5-6 స్టాంపింగ్ కాలేదు తెలుసా. ఒక 2 hours లైన్లో ఉన్నా, నేను ప్రేయర్ చేస్తూ ఉన్నా, దేవుని తలుచుకుంటా ఉన్నా. బాగా కాదు కావచ్చు నాకు ఎట్లా, నా పిల్లలు ఎట్లా, నేను ఎట్లా అని భయంకరమైనటువంటి అది ఉండే. అక్కడికి వెళ్ళిన తర్వాత హీ ప్రిపేర్డ్, అంటే కాన్ఫిడెన్స్ ఎట్లా చూపెట్టాలి, ఐ కాంటాక్ట్ ఎట్లా చూపెట్టాలనే దానికోసం, పిల్లల కోసం చెప్తున్నా ఇది ఎక్స్పీరియన్స్. పెద్ద క్వశ్చనర్ ఉన్నది ఆయన ముందట, విండో నుంచి కనిపిస్తుంది నాకు ఇట్లా చూస్తే. అంటే నేను రిక్రూటింగ్ జాబ్ చేసినా కాబట్టి నాలెడ్జ్ ఉన్నది నాకు, లేకపోతే ఉండదు. అది చూసేటప్పుడు ఈయన చాలా క్వశ్చన్స్ అడుగుతాడు, ఎట్లా బాబోయ్ అని ఇట్లా భయం అవుతుంది నాకు కూడా, రిజెక్ట్ అవుతుంది. ఎందుకంటే చాలా మందికి రిజెక్ట్ అయింది.
he started questioning, okay, how are you, how many children you have, you married, and how do you do all that, he was asking. Okay. తర్వాత టెక్నికల్గా క్వశ్చన్స్ స్టార్ట్ చేసిండు. ఐ వాజ్ ఆన్సరింగ్ వెరీ హ్యాపీలీ, కాన్ఫిడెన్స్ చూపిస్తున్న ఫేస్లో. అది బేసిక్ నేర్చుకున్న నాలెడ్జ్ అది. సో ఈ స్టార్టెడ్ ఆస్కింగ్ క్వశ్చన్స్. నా రెజ్యూమే ఎప్పుడో నేను ఇండియాలో ఉన్నప్పుడు తయారు చేసిన రెజ్యూమే అక్కడ ఉన్నది. సో ఐ వాజ్ నాట్ అవేర్ ఆఫ్ దట్ అండ్ ఈ వాజ్ కీప్ ఆన్ ఆస్కింగ్. నాకు ఆన్సర్ తెలియదు, కానీ నాకు తెలియని ఆన్సరు తప్పు అని తెలిసినా కూడా నేను కాన్ఫిడెన్స్తో ఆన్సర్ చేసిన. అయితే ఒక ఆన్సర్ తప్పని నాకు తెలుసు, ఆయన వెరీ గుడ్ అని అన్నాడు. కాన్ఫిడెన్స్ మెచ్చుకున్నాడు. లేదు, ఆన్సర్ ఆయనకు నాలెడ్జ్ లేదు టెక్నికల్గా. అది ప్లస్. ఆయనకు టెక్నికల్గా నాలెడ్జ్ లేదనేది నేను తెలుసుకున్నా కాబట్టి నా కాన్ఫిడెన్స్ ఇంకా ఎక్కువ బిల్డ్ అయ్యింది. ఓకే, దాంతోనే ఐ వాజ్ కీప్ ఆన్ ఆన్సరింగ్. వేర్ ఐ వాజ్ రాంగ్ ఐ నో దట్ వెరీ వెల్. ఓకే, బట్ హీ వాజ్ లిజనింగ్ అండ్ హీ వాజ్ సేయింగ్ దట్ ఎస్ ఓకే నెక్స్ట్ లైక్ దట్ హీ వాజ్ ఆస్కింగ్. ఓకే, ఐ ఆన్సర్డ్ ఎవ్రీ క్వశ్చన్ which was very wrong. Very much wrong. But you don't know. You don't know because Mexicans కి the technical knowledge తక్కువనే ఉంటుంది, కానీ వాళ్ళు ఇంగ్లీష్ పర్వాలేదు మాట్లాడతారు. ఇంగ్లీష్ మాట్లాడటం టెక్నికల్ నాలెడ్జ్ వేరు. అండ్ ఐ గాట్ వీసా స్టాంపింగ్ అండ్ ఈ హిమ్సెల్ఫ్ టోల్డ్ మీ దట్ మై మదర్ మేడ్ ఇన్ నేమ్ ఉండే, వాళ్ళు అది మార్చి లాస్ట్ నేమ్ మార్చి మా హస్బెండ్ సజెషన్ ఇచ్చి స్టాంపింగ్ అయినాక ఇంటికి వచ్చి దేవుని దండం పెట్టుకొని, దట్ వాజ్ అ టర్నింగ్ పాయింట్ ఇన్ మై లైఫ్. H1 స్టాంపింగ్ అనేది అంటే ఒక నెక్స్ట్ 3 years ఐ కెన్ స్టే లీగల్లీ ఇన్ అమెరికా, విచ్ ఈస్ వెరీ గుడ్ ఫర్ మీ అండ్ మై ఫ్యామిలీ. మై హస్బెండ్ అండ్ మై చిల్డ్రన్ జాయిన్డ్ మీ లేటర్ ఆన్ H4 visa, which was way to live successfully in America. Then నేను ఒక 2-3 daysలో టికెట్ బుక్ చేసుకొని ఇండియాకు వచ్చిన. వచ్చి ఈ గుడి ఆ గుడి దేవుళ్ళని దండం పెట్టుకొని పిల్లలు దగ్గరికి వెళ్ళి వాళ్ళని తీసుకొని హాలిడేస్కి టెంపుల్స్ పోయి అన్నీ చేస్తున్నా. అక్కడ జాబు అదంతా వదిలేసిన. టెన్షన్ ఉన్నది లోపల, కానీ ఒక $42,000 సేవ్ చేసిన నేను అప్పటికి. ఆ 2 years ఆ డబ్బులు ఉన్నాయి. అయితే మా వరంగల్ ఒక టెంపుల్, శివ టెంపుల్, ఐ యూస్ టు గో. ఆ టెంపుల్లో పూజ చేస్తాను అడిగినప్పుడు అయ్యగారు అన్న పూజ చేయమన్నారు. పెద్ద లింగం, ఒక 50 kgs రైస్ ఉడికిచ్చి పెరుగన్నంతో అదంతా డెకరేట్ చేసి, అభిషేకం కాదు డెకరేట్ చేసి, దాన్ని అన్న పూజ అంటారు అన్నట్టు. అన్నం పులిహార అనేమో కింద పైన ఇట్లా డెకరేట్. అది చేసినప్పుడు ఆ హోమం చేసేటప్పుడు ఆ పంతులు అన్నాడు, నీకు అమెరికాలో ఉద్యోగం రాదు. అదేంది అయ్యగారు అట్లా అంటారు అని అంటే, లేదు నువ్వు వ్యాపారం చేస్తే నీకు బాగా కలిసి వస్తాయి. దెన్ డిసైడెడ్ టు గో ఫర్ వ్యాపారం. గ్యాస్ స్టేషన్లో అయితే చేయలేము, ఎందుకంటే కష్టం, నాతో కాదు. ఇక నాకు తెలిసింది సాఫ్ట్వేర్లో చాలా పైసలు వస్తాయి అనేది అర్థమవుతుంది. ఒక ఎంప్లాయ్ మీద ఎంత ఉంటుంది ప్రాఫిట్ అదంతా చూసిన కదా. దెన్ డిసైడెడ్ ఇండియాలో ఉండి డాక్యుమెంట్స్ పంపించి, ఎవరైతే నేను స్టాంపింగ్ వెళ్ళటానికి హెల్ప్ చేసిన అటార్నీ ఆయన సిపిఐ ఉన్నారో వాళ్ళకు డాక్యుమెంట్స్ పంపించి ఇక్కడ నుంచి ఓ మంచి రోజు అయ్యగారే డిసైడ్ చేసాను దసరా రోజు చేయాలి. దెన్ ఐ స్టార్టెడ్ బిజినెస్ ఫ్రమ్ హియర్. రిజిస్టర్ ఇక్కడ నుంచే కంపెనీ రిజిస్టర్ చేసి అక్కడికి వెళ్ళి ఇక బాగా స్ట్రగుల్ అయినాం. ఇన్కమ్ లేదు, ఫస్ట్ ఎంప్లాయీస్ ఓ 3 employees H1 మీద, అందులో 2 వచ్చిన అమెరికాకు, ఒకరు రాలేదు, దాని మీద ఖర్చు అయింది. ఈ $40,000 ఏవైతున్నాయో అది ఫస్ట్ నా ఇన్వెస్ట్మెంట్. ఇక అట్లా స్టార్ట్ చేసి కంపెనీ. ఇప్పుడు ఎన్ని కంపెనీస్ అయినాయి? ఈ కంపెనీస్ కీ సాఫ్ట్వేర్ అనేది కంపెనీ పెట్టినాం. ఇప్పుడు దాంతో 25 years స్ట్రగుల్ అండ్ ఇట్ వాస్ వెరీ గుడ్ బిజినెస్ అండ్ లాట్ ఆఫ్ ఎంప్లాయీస్, ఫ్రెండ్స్, సర్కిల్, పిల్లలు, ఫ్యామిలీస్, సో మచ్ వెంట్ త్రూ. అండ్ మా పిల్లలు అక్కడికి వచ్చారు, అక్కడ అండర్ గ్రాడ్ చదువుకున్నారు. ఆడ బాగా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి బిజినెస్లో. ఫస్ట్ ఇయర్ ఇన్కమ్ లేదు, ఒక 160,000 టర్న్ ఓవర్ ఉండే, ఖర్చులు ఎక్కువ ఉండే, బస్సులో తిరిగేదాన్ని, కార్ లేదు. వర్క్డ్ వెరీ హార్డ్ అండ్ వెరీ మచ్ స్ట్రగుల్ అండ్ ఎవ్రీడే లెర్నింగ్, ఎవ్రీడే ఫైటింగ్, ఎవ్రీడే కొత్త విషయాలు తట్టుకోవటం, మార్కెట్ అదంతా కూడా. ఇట్ వాజ్ నాట్ ఈజీ. బట్ లక్కీలీ అంటే ఎప్పుడైనా కూడా ఉన్న దాంట్లో ఇంకా కొంచెం మెరుగ్గా చేసుకుంటా పోవడం అలవాటు. అండ్ మా పిల్లలు అక్కడ చదువుకున్నారు, వాళ్ళు జాబ్ స్టార్ట్ చేశారు ఇమీడియట్గా.
పెళ్ళిళ్ళు చేశాను అమ్మాయిలు ఇద్దరికి. ఓకే. ఇండియా తీసుకొచ్చి ఇండియాలో పెళ్లి చేసి మళ్ళీ తీసుకుపోయిన పిల్లలిద్దరికి. అండ్ మై గర్ల్స్ ఆర్ సో లవ్లీ. అరేంజ్డ్ మ్యారేజ్ చేసా ఇద్దరికి. సూపర్. ఓకే. సెటిల్ అయిన్లు. అమ్మాయిలు కూడా ఫినిక్స్లోనే ఉంటారు ఇప్పుడు. అక్కడే ఉంటారు. అండ్ మా పెద్దల్లుడు హైదరాబాద్ నుంచి, చిన్నల్లుడు కరీంనగర్ నుంచి. అండ్ ఫర్ లాంగ్ ఇయర్స్ వీ వర్ టుగెదర్ ఎట్ సింగిల్ హోమ్. తర్వాత ఇప్పుడు పిల్లలు అయినప్పుడు పక్క పక్కనే తీసుకున్నాం వీళ్ళు. లివ్ టుగెదర్. అండ్ ఐ స్టార్టెడ్ కమింగ్ బ్యాక్ ఇండియా. ఓకే. ఇప్పుడు ఇండియాలోనే ఉంటున్నారా? మళ్ళీ వెళ్ళడం? లేదు లేదు, కంప్లీట్గా లేను. ఫస్ట్ 2007లో నేను ఒక ప్రోగ్రామ్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళ సిల్వర్ జూబ్లీలో. ఓకే. దెన్ ఐ స్టార్టెడ్ కమింగ్ బ్యాక్ అండ్ ఫ్రమ్ దట్ టైమ్ దే హానర్డ్ మీ యాక్చువల్గా. ఎందుకంటే ఒక ఎంటర్ప్రీనర్గా ఎదిగిన పర్సన్ త్రూ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ బ్రిడ్జ్ అదే కదా నా కెరియర్కి. నేను హన్మకొండకు వచ్చినాక మళ్ళీ ఓపెన్ యూనివర్సిటీతోనే కదా స్టార్ట్ చేశాను కెరియర్. సో అంతే. ఇలా ఉంది జర్నీ. అసలు వింటుంటే అసలు మాకు అంటే ఇంకా వినాలన్నట్టు అనిపిస్తుంది ఈ జర్నీ. చెప్పడం ఈజీ కానీ ఆ టైంలో మీరు స్ట్రగుల్స్ కానీ అవన్నీ చేస్తుంటే పోతుంటే మీ కళ్ళలో అది కనిపిస్తుంటది ఫ్రంట్. అవును అవును, అంటే ఈజీ కాదు. అదే ఈజీ కాదు. ఇప్పుడు ఇండియాకి వచ్చి చేయటం కూడా ఈజీ కాదు. నేను అప్పటి నుంచి ఆర్ఫన్స్ కోసం పనిచేస్తాను. తర్వాత గవర్నమెంట్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్కి సపోర్ట్ చేస్తూ ఉంటాను. అండ్ గవర్నమెంట్ టీచర్స్ అవార్డ్స్ ఇస్తూ ఉంటాను. జ్యోతిరెడ్డి ఫౌండేషన్ త్రూ ఐ డూ లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఐ సపోర్ట్ ఫర్ ఎడ్యుకేషన్. అండ్ ఇది కూడా అప్రిషియేషన్ ఏంటంటే ఆదివాసీలను కూడా మీరు దత్తకు తీసుకోవడం జరిగింది. అవును. అది ఎలా వచ్చింది థాట్ అసలు? యాక్చువల్గా నేను ఓపెన్ యూనివర్సిటీ బ్రిడ్జ్ కదా, యాజ్ ఐ సెడ్. ఇప్పుడు గంటా చక్రపాణి, ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు వీసీ, వాళ్ళ వైఫ్ కూడా అక్కడే వర్క్ చేస్తారు. ఓకే. పుష్ప చక్రపాణి గారు. అయితే ఎప్పటి నుంచో అడుగుతున్నా వాళ్ళని, యూనివర్సిటీకి ఏదన్నా చేస్తాను, నాకు ఏమన్నా ఆపర్చునిటీ ఇవ్వండి బెస్ట్. అంటే యాక్చువల్ ఐ వాస్ థింకింగ్ టు సపోర్ట్ ఆర్ఫన్ స్టూడెంట్స్. ఇఫ్ సంబడి ఈస్ దేర్ ఐ వాంట్ టు ఎడ్యుకేట్ దెమ్, అడాప్ట్ దెమ్. బట్ సడన్గా వాళ్ళు కొన్ని నాకు ఇచ్చారు. అంటే ఎక్కువ నంబర్ ఉన్న గ్రూప్ ఏదైతే ఉన్నదో అది చూస్ చేసుకుందామని చూస్తుండే. చూసినప్పుడు వాళ్ళు ఇచ్చిన ఆపర్చునిటీస్లో ఇది బెస్ట్ అనిపించింది. 378 చిల్డ్రన్, ఆదివాసీలు అండ్ ట్రాన్స్జెండర్స్. ఓకే. వీళ్ళు అంతా కూడా ఫస్ట్ ఎడ్యుకేషన్ ఫ్యామిలీ అన్నట్టు. సో వాళ్ళ ఫ్యామిలీస్లో ఇప్పటి వరకు డిగ్రీ చదువుకున్న వాళ్ళు లేరు. సో వీ గాట్ అడ్మిషన్స్ దట్ మచ్ అండ్ బిగ్ క్రౌడ్. I was so happy to support them and I adopted for 3 years education and empowerment. Wow. గవర్నర్ శుక్లా గారు ఇనాగ్రేట్ చేశారు. చాలా పెద్ద ప్రోగ్రామ్ అయింది అక్కడ. రిజిస్ట్రార్ గారు, తర్వాత స్టాఫ్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. అది ప్రోగ్రామ్ ఆ పిల్లలంతా వచ్చారు, ఊర్ల నుంచి అంతా పిల్లలంతా వచ్చారు. వాళ్ళకు చెక్స్ ఇచ్చాము ఫస్ట్ టైం. సో 3 years ఐఎమ్ గోయింగ్ టు సపోర్ట్ దెమ్ లైక్ దట్. ఎక్కడ సింగిల్గా అట్లా కలిసిన వాళ్ళకు చేసుకుంటూ వస్తూ ఉంటా, కానీ ఏది నచ్చితే అది అట్లా చేసుకుంటూ వస్తాను. కానీ ది ఎడ్యుకేషన్ సపోర్ట్ అనేది వాళ్ళకి లైఫ్ ఇచ్చినట్టు ఉంటుందని డిసైడెడ్ టు గో విత్ దిస్ వన్. ఓకే. ఇవాళ జ్యోతిరెడ్డి గారు ఒక జాబ్గా వెళ్ళేసి వాళ్ళ చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఒక జాబ్ కోసం తనలాడిన జ్యోతిరెడ్డి గారు ఇవాళ ఎంప్లాయ్మెంట్స్ ఇస్తుంటే ఎలా అనిపిస్తుంది? ఏం చెప్తారు మీరు ఎంప్లాయీస్ కోసం? అంటే ఎంప్లాయీస్ అయితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బయాస్ అండ్ లేబర్ డిగ్నిటీ లేకుండా ఏ పనైనా చేయాలని అంట. నేను ఇప్పుడు మన డిస్కషన్లో రాలేదు, ఒకప్పుడు 120 రూపాయలు నాకు అనరోరియం ఉన్నప్పుడు, 190 రూపాయల అనరోరియం ఉన్నప్పుడు పైసలు సరిపోకపోతే రాత్రిపూట మిషన్ కుట్టేదాన్ని కదా. మళ్ళీ 140 రూపాయలకు నేను లైబ్రేరియన్గా పనిచేసిన జన శిక్షణ నిలయం. మళ్ళీ 398 అప్పుడు పైసలు సరిపోవని చెప్పి ట్రైన్లో చీరలు అమ్ముకున్నాం. మరి ఆ రోజులనే ఇంత అవైలబిలిటీ లేనప్పుడు ఏదో ఒక పని చేసుకుంటా. గవర్నమెంట్ టీచర్ అయినా కూడా ట్రైన్లో చీరలు టీచర్లు అంతా కొనుక్కునే వాళ్ళు ఇది ఇంటే నవ్వుతారు, అమ్మ ఈమెకి అన్ని గుర్తుంది. అట్లా నేను ఒక చీర మీద 20 రూపాయలు 15 రూపాయలు పెట్టుకొని, అంటే లేబర్ డిగ్నిటీ అనేది చూడకుండా. సో అంటే ఏ పనైనా చేయగలగాలి. ఇప్పుడు ప్రతి స్టూడెంట్ కూడా కాలేజీకి పోయేటప్పుడు లగ్జరీగా వచ్చి టైంపాస్ చేసే బదులు ట్యూషన్ చెప్పుకునుడు, రిపేర్ షాప్లో పనిచేసుడు, లేకపోతే ఓ ఇన్స్టిట్యూషన్లో పనిచేసుడు, లేకపోతే
ఏదైనా చేసుకోవచ్చు చేయొచ్చు, ఏమున్నది. ఇప్పుడు నాకు చాలామంది అంటే కొన్నిసార్లు కొందరు పిల్లలు ఎదురుపడుతున్నారు, మాస్టర్స్ చేసి వాళ్ళు ఫుడ్ డెలివరీ చేస్తున్నారు. సో ఇట్ ఈస్ నాట్ రాంగ్. తప్పు పని చేయకుండా హార్డ్ వర్క్ చేసుకుని ఏదైనా చేయొచ్చు అంతే. సో దట్స్ వాట్ ఐ ఎంకరేజ్ స్టూడెంట్స్, డిపెండ్ కాకుండా. డిపెండెన్సీ ఇస్ అ క్రైమ్. ఎస్. కానీ మిమ్మల్ని చూస్తే అసలు నిజంగా చదువుకొని కూడా చీరలం. ఎస్, ఆ క్వశ్చన్ నేను వేయలేదు, సారీ, ఎందుకంటే నాకు అది మైండ్లో ఉంది. అలా మీ జర్నీ వెళ్తున్నా కొద్దీ అసలు వినబుద్ధి అవుతుంది అసలు యాక్చువల్లీ. అంటే తప్పులేదంట, నేను పని చేస్తే తప్పులేదు, పేరెంట్స్కి సపోర్ట్ చేస్తే తప్పులేదు. ఈవెన్ డబ్బులు ఉన్నోళ్ళైనా కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసం పైసలు సంపాదించాలని అంటా నేను. ఇప్పుడు గంప నాగేశ్వరరావు గారి ప్రోగ్రాంలో నేను ఇంపాక్ట్ లో చాలా చెప్తుంటాను. 3000 మంది, 2000 మంది, 1500 మంది అట్లా ఉంటారు కదా. నేను ఎప్పుడు ప్రోగ్రామ్ చేసినా కూడా పిల్లలకు అదే చెప్తాను. ఫస్ట్ నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, నీ బట్టలు నువ్వు కొనుక్కో, నీ చెప్పులు నువ్వు కొనుక్కో, నీ బెల్ట్ నువ్వు కొనుక్కో, నీ ఫోన్ నువ్వు కొనుక్కో, నీ కారు నువ్వు కొనుక్కో, నీ బైక్ నువ్వు కొనుక్కో, నీ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. డిపెండ్ కాక అయితే పేరెంట్స్ని కొనియమని బలవంతం చేయొద్దు. అది వాల్యూ కూడా ఉండదు. వాల్యూ ఉన్నా, తల్లిదండ్రులకు ఉన్నా, వాళ్ళ లగ్జరీస్ మీకు ఇచ్చినా కూడా సాటిస్ఫాక్షన్ కొనుక్కున్న దాంట్లో ఉన్నంత రాదు. ఇప్పుడు డిసిప్లిన్ వస్తుంది. నేను అమెరికాలో డబ్బులు నాకున్నా, వ్యాపారం ఉన్నా కూడా నేను మా పిల్లల్ని సాటర్డే సండే షాప్లో పని చేయించాను. ఎందుకు చేయించిన అంటే వాళ్ళకి తెలియాలి, డబ్బు విలువ తెలియాలి. ఒకటి డిసిప్లిన్ వస్తాయి దాంతో. నా డబ్బులు నేను ఖర్చు పెట్టాలన్నప్పుడు వాళ్ళ డబ్బులు 10 సార్లు లెక్క పెడతారు. అది పేరెంట్స్ ఇస్తే లెక్క పెడతారా? టప్ప ఇట్లా వేసేస్తారు కదా. బాధ అనిపిస్తుంది. నేను ఒకసారి ఐఐటి కాలేజీలో స్పీకర్గా వెళ్ళాను. నా ముందు రోజు అమల గారు వచ్చారంటే నేను నెక్స్ట్ డే వెళ్ళాను. సో ఐ వాజ్ టాకింగ్ టు దెమ్ స్టూడెంట్. వాళ్ళకి నా మాటలు వినడం ఇష్టం లేదు. వాళ్ళు ఏదో చిట్ చాట్ చేసుకుంటాను, నవ్వుకుంటాను, జోకులు చేస్తాను. నేను అన్నా, అరే నా గంటకు నా ఇన్కమ్ ఎంత మీకు తెలుసా? నేను ఇక్కడికి రావాలంటే 3-4 అవర్స్ టైం పెడుతున్నా. మీరు ఎవరు ఇంట్రెస్ట్ లేదు, అందరు బయటకు వెళ్ళిపోండి అని చెప్పి నేను ఆపేసిన. ఓకే, మీరు మాట్లాడడానికి మీకు రైట్ లేదు, ఈ టైం నాకు ఇచ్చారు, సో మీరు బయటకు వెళ్ళండి అని చెప్తే అందరు సైలెంట్ అయిపోయారు. ఓకే, ఎవరు ఒకరు కూడా పోలేదు. నేను అప్పుడు చెప్పిన, మీ అమ్మ నాన్న మీకు డబ్బులు పంపిస్తారు కాబట్టి మీకు విలువ తెలుస్తలేదు. ఓకే అని ఎప్పుడన్నా మీరు ఒక అనాథాశ్రమానికి పోయిలా, మీ పుట్టినరోజు నాడు పోయి వాళ్ళకు ఒక పూట భోజనం తినిపించారా? అందులో కొందరిని డాష్ మీద పిలిచి నీ పాకెట్ మనీ ఖర్చు ఎంత అంటే 1000, 2000, 5000, 10,000 ఇట్లా చెప్తున్నారు. అందులోకెళ్ళి సగం ఒక అనాథ హోమ్కి ఇచ్చి చూడు, నీకు తెలుస్తుంది వాల్యూ. యూ కాన్ బిలీవ్, వాళ్ళు ఒక 3 లక్షలు 4 లక్షలు జమ చేసి వాళ్ళ దగ్గర ఉన్న అనాథాశ్రమానికి డబ్బులు ఇచ్చారు. ఆ తర్వాత పిన్ డ్రాప్ సైలెన్స్ ఇన్ మై క్లాస్. అది ఆల్మోస్ట్ 1 hour 1.5 hours నేను మాట్లాడినా. వాళ్ళ దగ్గర వచ్చిన మార్పు ఏంటంటే ఆ రోజు తర్వాత డబ్బులు ఉంటే పోయి ఒక పూట వాళ్ళతో స్పెండ్ చేయాలి అనాథ పిల్లలతో. దే ఆర్ డూయింగ్ దట్. సూపర్, ఒక మార్పు తీసుకొచ్చారు. ఓకే, కానీ ఇంత బినేలియన్ అని అన్ని వింటున్నాం కదా మేము. మిలేనియం గారు ఎలాంటి హ్యాండ్ బ్యాగ్ వాడుతున్నారు, ఎలాంటి గూగుల్ ఫోన్ వాడుతున్నారు, ఒక్కసారి చూపెడతారా? ఎక్కడ కొన్నారో, అమెరికాలో కొన్నారా లేకుంటే ఇండియాలోనే కొన్నారా? అయితే సరే, ఇది ఉన్నది కదా, ఇది రేబన్ గ్లాస్. ఓకే, దీని ఖరీదంతా మీకు తెలుస్తుంది. ఓకే, అమెరికా అమ్మాయి. ఇది ఐఫోన్. కన్వర్ట్ అయిపోయారు ఇప్పుడు అమెరికా అమ్మాయి లాగా. ఇప్పుడు మా తెలుగు అమ్మాయి కదా. ఈ బ్యాగ్, ఇది గూచి బ్యాగు. ఇది మేబీ మరి ఇండియన్ కరెన్సీ 2 లక్షలు ఉంటది కావచ్చు. ఫోన్, మొబైల్, ఇది కూడా మీకు తెలుసు కదా, ఏదో 2 లక్షలు, 1,60,000 ఎంత ఏదో ₹1,00,000 అనుకోండి. ఎక్కువ తక్కువ చెప్తే బాగోదు. ఓకే, మొత్తం ఇవాళ మేడం ని కిడ్నాప్ చేసేయచ్చు. మొత్తం ఇక్కడ 10 లక్షల దాకా ఇక్కడనే ఉన్నాయి. వాచ్, ఇది వాచ్ వచ్చేసి ఇది కూడా ఎక్కువ రేట్. ఓకే, హ్యాండ్ కి డైమండ్స్ నార్మల్ బ్రాస్లెట్. ఇది రోలెక్స్ వాచ్. ఇది వామ్మో, ఏంది డైమండ్స్. ఓకే, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ పట్టించుకోను నేను. ఇది మీరు అడిగిన కాబట్టి చూపెట్టినా కానీ టు షో. అంటే ఎట్లా అంటే ఇప్పుడు నాకు సింపుల్, ఇది కాటన్ చీర. ఓకే, ఇది వచ్చేసి మరి 500-600 చీర. నాకు తెలుసు మీరు ఇంటర్వ్యూ చేస్తాను, నేను పట్టు చీర 20,000 కట్టుకొని రావచ్చు కదా, ఇష్టం ఉండదు. ఇవేమో మినిమం స్టఫ్ అయిపోయినాయి. ఫోను అనేది మినిమం స్టఫ్ అయిపోయింది. ఇక అద్దాలు అయితే షోకు నాకు అప్పటి నుంచి. చూసారు కదా మీ కజిన్ ని? అప్పటి నుంచి షో, 98 నుంచి. ఓకే,
అన్నీ ఉంటాయి. పిల్లలు ఇస్తారు మదర్ డేకి ఇస్తారు, పిల్లలు కొనిస్తారు. నా 2 బిడ్డలు జాబ్ చేస్తారు కదా, ఓ మస్తు కొనిస్తారు. ఓకే. నేను వాళ్ళకి కొనిస్తాను, నాకు కొనిస్తారు. అవును మేడం. అమ్మ ఇప్పుడు అక్కడ మీరు అప్పుడు ఉన్నప్పుడు అమెరికా, ఇప్పుడు మనకు వార్ జరిగింది కదా, ఇప్పుడు ఎలా ఉంది సిచ్యువేషన్ అక్కడ? అంతా అప్పుడు ఉన్నట్టుగా లేదు, ఇప్పుడు కొంచెం డిస్టర్బ్ ఉన్నది. H1 మీద రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కొంచెము. 100,000 H1 అప్లై చేస్తే ఫీ అని చెప్పారు. ఓకే. నాకు గుర్తుండి $600 నుంచి తెలుసు నాకు H1. ఓకే. ఇవాళ 100,000 అంటే ఏంది ఓ ఒక H1 కు? అదే. సో నాట్ ఈజీ కదా, అటువంటిది ఉన్నది, కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నది. మేబీ మరి నెక్స్ట్ 1-2 ఇయర్స్లో ఏమన్నా సెట్ అవుతుందేమో చూడాలి. రూల్స్ రెగ్యులేషన్స్ చాలా చేంజెస్ వచ్చినాయి. ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. స్టూడెంట్స్ అయినా, H1 వాళ్ళు అయినా, ఈవెన్ ఓపీటీ ఉన్నా, సిపిటీ ఉన్నా, ఏ వీసా స్టేటస్లో ఉన్నా కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. లాయర్లు, మన వాళ్ళు ఇండియన్ లాయర్స్ చాలామంది ఎడ్యుకేట్ చేస్తున్నారు. చాలామంది లాయర్స్ ఎప్పటికప్పుడు మాట్లాడతారు, ఎడ్యుకేట్ చేస్తారు, బాగా ఫ్రెండ్లీగా ఉన్నారు, సెమినార్స్ చేస్తారు. ఇప్పుడు టీటీఆర్ నుంచి కూడా ఎప్పటికప్పుడు ఇమిగ్రేషన్ అది చేస్తారు. మా దగ్గర ఇమిగ్రేషన్ చైర్ ప్రవీణ్ సమల అని బిఓడి ఎప్పటికప్పుడు నాలెడ్జ్ ఇస్తున్నారు దాని గురించి, చేంజెస్ ఏమవుతున్నాయి, ఎట్లయితున్నాయని. మధ్యాహ్నం మేము కూడా ఇండియన్స్ అందరినీ ఎలగొట్టేస్తున్నారు, వెళ్ళిపోమంటున్నారు, గో బ్యాక్ ఇండియా అంటున్నారు అన్నారు. గో బ్యాక్ ఇండియా అని డైరెక్ట్ అనడానికి ఎవరికి హక్కు లేదు అక్కడ, కానీ లీగల్ గానే వాళ్ళు మనమే వెళ్ళిపోయేటట్టు చేస్తున్నారు. అంటే ప్రెషర్, ఇప్పుడు జాబ్స్ లేఅవుట్ అవుతున్నాయి చాలా. తర్వాత అమెరికన్స్ ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకుంటున్నారు. ఒకప్పుడు మనకు అట్లా లేకుండే, టాలెంట్ ఉన్న వాళ్ళకి ఇచ్చేది. కాకపోతే ఇప్పుడు ఆ డిస్క్రిమినేషన్ కొంచెం కనిపిస్తుంది. ఓకే మ్యామ్, ఇక్కడ చదువుకొని ఇండియాలో సంపాదించకుండా అమెరికాకి వెళ్ళి అంతగానం సంపాదించగలుగుతామా మ్యామ్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో? హానెస్ట్గా చెప్పాలంటే ఇప్పుడు ప్రొఫైల్ మంచిగా ఉంటే సాఫ్ట్వేర్లో, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు అక్కడ మినిమం ఒక $5,000 వస్తుంది అనుకోండి, ఓకే. ఇక్కడ మినిమం ఒక ₹1,00,000, ఆడ 5,000 వచ్చిన వాళ్ళకి ఇక్కడ 1,00,000 కంపల్సరీ వస్తాయి, ఓకే. అంటే కంపారిజను. ఆడ 5,000 వస్తే ఒక 2,000 ఇల్లుకు, 500 కారుకు, 500 మెయింటెనెన్స్, 3,000 పోతాయి, ఒక 2,000 మిగులుతాయి, ఓకే. ఇక్కడ ₹1,00,000 ఒకళ్ళ సంతిల్లో అమ్మ నాన్నది ఉన్నది, లేకపోతే లేదు షేరింగ్లో ఉన్నారు అక్కడ, ఇక్కడ కూడా ఒక 60,000-70,000 50,000 ఎంతో మిగిలించుకోవచ్చు కదా. ఆడ 2,000 మిగిలినా కూడా ఇండియాకి ఒకసారి వస్తే $10,000 ఖర్చు అవుతాయి, ఓకే. పేరెంట్స్ కోసమో మన కోసమో వస్తే ఒక $10,000 ఖర్చు అవుతాయి. అంటే సేవింగ్స్ ఉన్నా కూడా 3 ఏళ్ళకు ఒకసారి వస్తే ఇంకో 20,000 మిగులుతాయేమో. ఇక్కడ కూడా ఈ ₹1,00,000 ఉద్యోగాన్ని 2 లక్షలు కనుక నువ్వు సంపాదించుకోగలిగితే అక్కడికి ఇక్కడికి సేవింగ్స్ సేమ్ అవుతాయి. లేదంతా అందరికీ దూరం, ఫ్యామిలీకి పిల్లలకు దూరం. అంటే అప్పుడు ఉన్నంత డిఫరెన్స్ ఇప్పుడు లేదు. అప్పుడు ఎంత కష్టపడ్డా 25,000 జీతం అంటే ఆహా ఓహో అనుకుంటున్నాం. ఇప్పుడేంది 30 లక్షల ప్యాకేజ్, 40 లక్షల ప్యాకేజ్ ఉన్నది కదా ఇప్పుడు. అంత మంచి ఉద్యోగం ఉన్నప్పుడు టాలెంట్ ఉన్న వాళ్ళకు అమెరికాకు రావాల్సిన అవసరం లేదు. ఆడొచ్చి ఇంత స్ట్రగుల్ చేసుడు, ఇదంతా తట్టుకొని కష్టం. దానికంటే ఇక్కడ మంచి ప్యాకేజ్ ఉంటే ఇండియాలో బెస్ట్, ఇక్కడనే చేసుకుంటే బెస్ట్. అక్కడ ఎవరితో మాట్లాడారు కదా, ఎవరెవరు పరిచయాలు ఉండరు, డిస్టర్బ్ చేయడానికి ఉండదు, మనం వెళ్ళి చెప్పకుంటే ఇంటికి పోవడానికి ఉండదు. ఓకే, ఒక 4 సార్లు కాల్ చేసి డిస్టర్బ్ చేయడానికి, అక్కడికి వెళ్ళగానే డిసిప్లిన్ అవసరం, మనకు అలవాటు అయిపోతుంది. వీ డోంట్ డిస్టర్బ్ ఎనీవన్. ఎవరన్నా మనకు టైం పెట్టి మన కోసం డబ్బులు ఖర్చు పెట్టి సాయం చేసే వాళ్ళు చాలా తక్కువ. ఎందుకంటే ఎవరి స్ట్రగుల్ వాళ్ళకు ఉంటుంది అక్కడ. ఎన్ని రోజులైనా కూడా ఎవరి స్ట్రగుల్. ఇప్పుడు ఈ రోజుకైనా కూడా నేను బిజినెస్లో నా బిజినెస్ నేనే చేసుకోవాలి. ఇప్పుడు ఎవరు వచ్చి హెల్ప్ చేయరు, నా స్ట్రగుల్ నేనే చేయాలి. ఇప్పుడు మా పిల్లలు జాబ్ చేస్తారు, కొద్దిసేపు ఈ పని చూడమంటే చూడరు, నో మామ అంటారు డైరెక్ట్. నో అంటే నో అంతే. ఎందుకంటే వాళ్ళది వాళ్ళకే సరిపోతుంది. వాళ్ళు పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసుకోవాలి, వాళ్ళది జాబ్ వాళ్ళు చేసుకోవాలా, వాళ్ళ ఛాలెంజెస్ వాళ్ళకు ఉంటాయి. వీ కెన్ నాట్ డిస్టర్బ్ ఈచ్ అదర్. సిస్టమే అట్లా, ఆ డిసిప్లిన్ అలవాటు అవుతుంది. సాటర్డే సండే వస్తే బట్టలు పిండుకోవాలా, ఇల్లు క్లీన్ చేసుకోవాలా, పని చేసుకోవాలా, అంతా ఉంటుంది కదా. ఓకే, మీరేం నేర్చుకున్నారండి హోల్ జర్నీలో? మీరు నేర్చుకుంది ఏంటిది? బాగా కష్టపడాలి, పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి, డిసిప్లిన్గా ఉండాలి, నలుగురికి సాయం చేయాలి వీలైనంత వరకు, ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు. ఓకే, మీరు సక్సెస్ అయిన తర్వాత ఫస్ట్ అప్రిషియేషన్ ఎవరి నుంచి వచ్చింది? ఫస్ట్ అయితే అమ్మ నాన్న బాగా గర్వించి, మా నాన్న మా అమ్మ బాగా గర్వంగా ఫీల్. ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ వచ్చినప్పుడు కానీ,
తర్వాత మళ్ళీ నేను అమెరికా పోయి కొంచెం సెట్ అయినప్పుడు కానీ బాగా. తర్వాత మా అత్తగారు ఉండే, ఆమె కూడా మా కోడలు అంటే అట్లా ఇట్లా అని అందరికి చెప్పుకున్నాడు, అట్లా చేసేది. ఓకే. ఇప్పుడు మీ సిస్టర్స్ ఏం చేస్తున్నారు? మీ సిస్టర్స్ వాళ్ళు? సిస్టర్ హౌస్ వైఫ్, ఓకే. వాళ్ళ హస్బెండ్ సిఏ. మా సిస్టర్ పిల్లలు కూడా ఒకరు కెనడా ఒకరు అమెరికాలో ఉన్నారు. అండ్ మా ఫ్యామిలీ తమ్ముళ్ళు ఇద్దరు ఇక్కడే ఉన్నారు. అన్నయ్య లేరు, చనిపోయినారు. ఓకే ఓకే. తన హెల్త్ ఇష్యూస్తో చనిపోయినారు. అండ్ అంతా ఫ్యామిలీ, మా ఆడబిడ్డలు, ఎవ్రీ వన్ లవ్స్ మీ లాట్. ఓకే, సూపర్. నేను వాళ్ళకు, వాళ్ళు నాకు అన్నట్టు. ఓకే. అండ్ ఐ వాజ్ దేర్ టు హెల్ప్ ఎనీ వన్ నీడెడ్ యూనో, అండ్ మై క్లోజ్ నెట్ ఫ్యామిలీ అండ్ హూ ఎవర్ ఇట్ ఈస్. అండ్ అడ్వైస్ ఫ్రమ్ నేషన్ వైడ్ అండ్ ఇంటర్నేషనల్ వైజ్. ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా అవసరం వచ్చినప్పుడు కాల్ చేస్తారు డైరెక్ట్. ఐ నెవర్ హెస్టేట్ టు యూనో గివ్ దెమ్ అడ్వైస్. ఎడ్యుకేషన్ సైడ్, వెడ్డింగ్ సైడ్, ఏమైనా ఇష్యూస్ ఉంటాయి, పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి, ఈమెయిల్ రాస్తారు, అడుగుతారు, సలహా అడుగుతారు. అంటే నేను అందరికీ తెలుసు కాబట్టి, స్ట్రగుల్ చేసి వచ్చినా అని తెలుసు కాబట్టి ఆ రెస్పెక్ట్ నాకు దక్కింది సమాజంలో. ఐ ఓ లాట్ ఆఫ్ రిగార్డ్స్ టు సొసైటీ. ఎందుకు అని అంటే నన్ను డెఫినెట్గా ఒక జ్యోతమ్మ లెక్కనే చూస్తారు. ఈమెను ఏదైనా అడగవచ్చు అనే నమ్మకం వాళ్ళకు ఉంటుంది, నాకు కూడా ఉంటుంది. వీళ్ళకు అడిగినప్పుడు వాళ్ళ ప్రైవసీ నేను కాపాడాలి కాబట్టి ఐ నెవర్ షేర్డ్ ఒకళ్ళ విషయం ఇంకో విషయం నేను మాట్లాడాను. అండ్ ఇప్పుడు టీటీఏ మాది జూలై 16, 17, 18 3 రోజులు కన్వెన్షన్ ఉన్నది. చార్లెట్టే ఉన్నది, మన పైల మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో. ప్రెసిడెంట్ నవీన్ మల్పెద్ది గారు అండ్ మా అడ్వైజర్ విజయపాల్ గారు, ఆల్ టుగెదర్. దట్ ఈస్ అ బిగ్ ఈవెంట్ గోయింగ్ ఆన్. సో ప్లీజ్ కమ్. షూర్ కంపల్సరీ. అండ్ అసలు ఇంటర్వ్యూ చేసినట్టే లేదు, అసలు మీరు చెప్తుంటే నాకు కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇంకా మీరైతే దాన్ని ఎక్స్పీరియన్స్ అయ్యారు కదా, అది చాలా బాగుంది మేడం. అండ్ మీ ఇంత అఫీషియల్ టైంని, మీ ఇంత టైంని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అబ్సల్యూట్లీ, ఇట్ ఈస్ నెసెసరీ టు టాక్. అండ్ మీరు కూడా స్పెషల్గా చాలాసార్లు ఫాలో అప్ చేసి అడిగి నాకే మంచిగా అనిపించలేదు, కొంచెం టైం తీసుకున్నా. ఐ వాజ్ ఇన్ ట్రావెల్ యాక్చువల్గా, సో మచ్ టైమ్ ఐ వాజ్ ఇన్ అవుట్ ఆఫ్ స్టేషన్ వెన్ యూ కాల్డ్ మీ. బట్ ఐ రెస్పెక్ట్ దట్ యు గివెన్ మీ టైం టుడే టు టాక్. అండ్ చివరిగా ఒక్క మాట చెప్తా, మనకు ఆసక్తి ఉంటే ఏ శక్తి ఆపలేదు. సో అందరు ప్రయత్నించండి, అందరు సక్సెస్ కండి. డెఫినెట్గా మీరు కూడా అయినా నేను ఓడిపోలేదు అన్న లెవెల్లో ఎదగాలని కోరుకుంటూ. కానీ ఒకటి అప్రిషియేషన్ ఏంటంటే, మా గడ్డ మీద అమ్మాయి మీరు కూడా. నేను కూడా అదే గడ్డలో పుట్టాను కాబట్టి నన్ను ఇవాళ ఫస్ట్ టైం మన నియోజకవర్గం సైడ్ లో ఉన్న వాళ్ళకి ఇంటర్వ్యూ చేయడం జరిగింది. దాదాపు 1000+ ఇంటర్వ్యూ చేశాను, కానీ మన సైడ్ అండ్ నా వాళ్ళు అన్న వాళ్ళకి చేసింది మాత్రం మన మీరే ఫస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.